హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ హోస్ట్ మాయా. 2 రోజుల మహాభారత యుద్ధం ముగిసింది. రెండో రోజు పాండవులు క్రౌంచ వ్యూహాన్ని రచిస్తే, దానికి జవాబుగా కౌరవులు గరుడ వ్యూహాన్ని రచించారు. ఈరోజు మూడవ రోజు. ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు? ఏ యోద్ధ ఎవరితోని యుద్ధం చేయబోతున్నారు? చాలా కుతూహలంగా ఉన్నాను. మీరు కూడా అంతే ఇంట్రెస్ట్‌గా వింటున్నారని తెలుస్తుంది. ఇంకా టైం వృధా చేయకుండా కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. రెండవ రోజు యుద్ధంలో భీముడు బీభత్సం చూశాము. ఎలా భీముడు దుర్యోధనుడి మామైన కళింగరాజుని, ఏకలవ్య కొడుకైన కేతుమంతుణ్ణి సంహరించాడనేది చూశాము. ఇంత బీభత్సాన్ని కౌరవులు ఎలా తీసుకున్నారు? దుర్యోధనుడు దీనికి రియాక్షన్ ఎలా ఇచ్చాడు? కొంచెం వివరించండి కేసీ గారు. ప్రీణయామో వాసుదేవం అన్నవాళ్ల నాదానికి ఈక్వల్గా ఆ రోజు భీముడు ఆ వాసుదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మని ఎంతగానో ఆనందపరిచేలా యుద్ధం చేశాడు. అదే కాకుండా పాండవులందరూ కూడా ధర్మం వైపు పోరాడుతున్నవాళ్ళు. అందుకునే ఒకళ్ళకు ఒకళ్ళు చాలా హెల్ప్ చేసుకుంటూ, అంటే వాళ్ళు నిజంగా క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తున్నవారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధర్మ సంస్థాపనకి ఏ క్షత్రియుడైనా ఆ ధర్మం వైపు నిలబడితే వాడికి ఆ తేజస్సు, ఆ యొక్క ఆ ధీరత్వం వస్తది తప్ప, అధర్మం వైపు నిలబడితే ఏమొస్తది? సో, కౌరవులలాగా రాజకాంక్షతో కౌరవుల వైపు ఉన్న 11 అక్షోహిణీ సైన్యం కూడా ఏదో ఒక హస్తినాపురం నుంచి మాకొక ఫేవర్ దొరుకుతది. హస్తినాపురం నుంచి మాకు ఏదో ఒక బ్రౌనీ పాయింట్స్ దొరుకుతాయని చేస్తున్న వాళ్ళు కాదు. పాండవ వీరులకి ముందుగానే తెలుసు. వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కేవలం 7 అక్షోహిణీ సైన్యం మాత్రమే ఉంది. ఆ 7 అక్షోహిణీ సైన్యాన్ని కూడా భీష్ముడు భయంకరంగా నాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కేవలం వాళ్ళ మనసులలో వాసుదేవుణ్ణి స్మరిస్తూ మాత్రమే ధర్మమునందు పూనిక ఉన్నవారై ధర్మయుద్ధంలో వాళ్ళు వాళ్ళ స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. కాబట్టి వాళ్ళలో అంత సఖ్యత ఉంది. కౌరవుల వైపు ఆ ధర్మం లేదు కాబట్టి కొంచెం కేతుమంతుడు అంటే ఏకలవ్యుడు కొడుకు రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చాడు. అతను భీముడి చేతిలో పడిపోయిన వెంటనే అక్కడ నిషాద సైన్యమంతా పారిపోయినట్టుగాను, కళింగరాజులు భీముడు చేస్తున్న బీభత్సం, ఆ కళింగరాజు రాజు కొడుకులిద్దరినీ చంపివేయటం, ఇది చూసి ఆ కళింగరాజులకి ఒక టెర్రర్ ఏర్పడింది. ఎక్కడ చూసినా ఆ రోజు కురుక్షేత్ర రణరంగంలో తెగిపోయిన చేతులు, పగిలిపోయిన తలలు, భీముడు మాత్రమే సుమారుగా కొన్ని వందల ఏనుగులని సంహరిస్తే ఆ ఏనుగుల కళేబరాళ్ళు, ఆ గుర్రాల కళేబరాళ్ళు, ఆ రథాల యొక్క చక్రాలు, విరిగిపోయిన రథాలతో మొత్తం కురుక్షేత్ర రణరంగం నిండా ఒక రక్తం ఏరులై పారుతూ మొత్తం ఒక బీభత్సం జరిగిందది. ఎప్పుడైతే భీష్ముడు చూచి ఎవరిని అంటే ఆ భీముడి యొక్క బీభత్సాన్ని చూచి, దాని తర్వాత అర్జునుడి యొక్క శౌర్యాన్ని చూసి ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చేశాడు ఆ రోజు. సెకండ్ రోజు యుద్ధానికి ఎక్కడైతే కృష్ణుడు రథసారథిగా ఉండి ఎక్కడైతే అర్జునుడు బీభత్సం చేస్తాడో అక్కడ గెలవటం అనేది అది అంత ఈజీ పని కాదు అని భీష్ముడు చెప్తూ ఆ రోజు యుద్ధం అయిపోయింది. ఇప్పుడు ఎవరి క్యాంపులకు వాళ్ళెళ్లారు. ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ వాళ్ళంతా వచ్చారు. ఎందుకంటే ఒక రోజు జరిగిన యుద్ధాన్ని ఎంతో కొంత క్లియర్ చెయ్యకపోతే ఆ గ్రౌండ్ మీద మరుసటి రోజు యుద్ధం చెయ్యలేం. సో, చాలామందికి మీకు డౌట్స్ రావచ్చు. ఏమిటి ఈ క్రమేషన్ అంటే వీళ్ళ యొక్క దహన సంస్కారాలన్నీ 19వ రోజు చేసినట్టుగా మనకు వ్యాసభారతం చెప్తుంది అంటే, 19వ రోజు జరుగుతున్న దహన సంస్కారాల్లో కేవలం ప్రముఖులకు మాత్రమే దహన సంస్కారం జరిగినట్టుగా చెప్తుంది. మొదటి రోజు చచ్చిపోయిన వాళ్ళు, రెండో రోజు చచ్చిపోయిన వాళ్ళ దేహాలు టెక్నికల్లీ చూసుకున్నా 19వ రోజుకి కుళ్ళిపోతాయి. కుళ్ళిపోవటమే కాకుండా
మనకు చాలా గ్రాఫిక్ వర్క్‌లో, చాలా ఆర్ట్ పెయింటింగ్స్‌లో ఏస్తున్నట్టు గద్దలు, రాబందలు, రాకాసి పక్షులన్నీ కూడా వాళ్ళ వాళ్ళ దేహాలని కంప్లీట్‌లీ తినేస్తాయనమాట. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా అందరి యొక్క దహన సంస్కారం కేవలం 19వ రోజు జరిగిందని ఖచ్చితంగా వ్యాస భారతాన్ని చూసి చెప్పలేము. ఎందుకంటే నేను ఆ 19వ రోజు జరిగిన ఘట్టాన్ని బట్టి నేను మీకు చెప్తాను అసలు ఏం జరిగింది అని. అందుకనే దానికేంటంటే 'బిఆర్ చోప్రా' గారు మహాభారతం తీస్తున్నప్పుడు గూడా మూడో రోజు, ఐదో రోజు, ఏడో రోజని వాళ్ళ యొక్క దహనాలు జరుగుతున్నట్టు, అక్కడికి వాళ్ళ వాళ్ళ భార్యలందరూ తెల్ల చీరలు కట్టుకొనొచ్చి ఏడుస్తున్నట్టుగా చూపించారు. కానీ మనం వ్యాస భారతాన్ని ఆధారంగా తీసుకున్నట్లయితే 19వ రోజు కేవలం ముఖ్యమైన వాళ్లకు మాత్రమే దహన సంస్కారాలు జరిగాయి. 5 రథాల మీద కొందరిని యుధిష్ఠిరుడు ఎక్కించుకొని వెళ్ళి, వాళ్ళందరినీ పక్కనే ప్రవహిస్తున్న సరస్వతి నదిలో ఆ కళేబరాల్ని నదిలో విసర్జించారనేటట్టుగా గూడా మనకు వ్యాస భారతం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరి ఊహకి ఎలా వస్తే అలా మీరు ఊహించుకోండి. ఎందుకంటే ఇప్పుడు కేతుమంతుడు ఏకలవ్యుడు కొడుకే చనిపోయాడు. మరి ఆయన యొక్క శరీరాన్ని రాబందులకి, గద్దలకి డీకంపోజ్ అయ్యేటట్టుగా వాళ్ళు వదిలేస్తారా? లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళి ఆ రాత్రి అంత్యక్రియ సంస్కారాలు వాళ్ళ రాజుకు జరుపుకుంటారా? అనేది మీ యొక్క ఆలోచన విధానానికి, మీ యొక్క ఇమాజినేషన్‌కి నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే జనాలు కామెంట్‌లో రాశారు కాబట్టి నేను చెప్తున్నాను. కేవలం మనం ఒక యుద్ధాన్ని యుద్ధంలాగా చూడాలి. దాంట్లో ఎంతో కొంత లాజిక్ ఉంటది. ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ కాకుండా యుద్ధం 18 అక్షోహిణుల సైన్యం రోజుకి సుమారుగా 1,00,000 మంది పైగా చనిపోయిన, అన్ని గుర్రాలు, అన్ని ఏనుగులు, విరిగిపోయిన రథచక్రాలు, రథాల మధ్యలో కొత్తగా రథసారథ్యం చేసేదెలాగా? అంతమంది కుళ్ళిపోయిన జనాల మధ్యలో యుద్ధం ఎలా చేస్తారు? సో, మీ ఇమాజినేషన్. లేదండి మేము ఖచ్చితంగా అందరినీ 19వ రోజే మేము అందరినీ కలిసి మాస్ క్రిమేషన్ చేశారని మేము ఊహించుకుంటామంటే, అప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ చేసిన వాళ్ళు ఆ డెడ్ బాడీస్‌నందరినీ ఒక పెద్ద శవాలతో నిండిన కొండలాంటి దాన్ని ఒక దగ్గర వేశారని మీరు ఊహించుకుంటే, అక్కడికొచ్చిన ఈ రాకాసి గద్దలు, రాబందులు ఇవన్నీ తింటున్నట్టు ఉన్నా ఆ స్మెల్‌కి గూడా అక్కడ యుద్ధం చేయలేరు. సో, ఇవన్నీ కొన్ని కొన్ని ఇమాజినేషన్స్ వ్యాసుడు మీ యొక్క ఆర్టిస్టిక్ క్యాపబిలిటీకి, క్రియేటివ్ క్యాపబిలిటీకి వదిలేస్తాడు. దాన్ని మీరు ఊహించుకోండి అంతే. కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ వాళ్ళొచ్చారు. మొత్తం గ్రౌండ్ అంతా క్లియర్ చేశారు. సో, ఆహ్, కే కేవలం 19వ రోజే క్రిమేషన్ జరుగుతది అని గట్టిగా ఊహించుకున్న వాళ్ళకి ఆ శవాల కుప్ప ఒక మూల అందరినీ పేర్చారు. 19వ రోజుకి దాన్ని కాల్చివేయటానికి లేదు. ఎవరి యొక్క రాజుని వాళ్ళలా చూడలేరు గాబట్టి, వాళ్ళు చనిపోయిన వాళ్ళని కళింగరాజుని, కళింగరాజు పిల్లలని, ఆ కళింగ సైనికులు తీసుకొని వెళ్లి అంత్యక్రియ సంస్కారాలు చేసి ఉంటారనేది నా యొక్క ఇమాజినేషన్. అది మీరు ఆలోచించుకోండి. దుర్యోధనుడికిప్పుడు భయంకరమైన ట్రామా. ఎందుకంటే, తను తన భార్యని ఎత్తుకొచ్చినప్పటికిన్నును, కళింగరాజు ఆ హస్తినాపురానికి ఎంతో లాయల్‌గా ఉండి ఫస్ట్ రోజు విరాటరాజు 2 కొడుకులని కోల్పోతే, ఇవాళ దుర్యోధనుడి మామగారు తన యొక్క 2 కొడుకులనే కాక, ఆ ఒరిస్సాకు చెందిన చాలామంది సామంత రాజులను కోల్పోయాడు. టెక్నికల్లీ ఒరిస్సా మొత్తం ఆల్మోస్ట్ అంతరించిపోయే పరిస్థితొచ్చింది భీముడు దీనికి. ఆయన యొక్క క్యాంప్‌లో కూర్చొని విపరీతంగా బాధపడుతున్నాడు. ఎందుకంటే, అతన్ని నమ్ముకొని వచ్చిన అతని మామగారు, అతని బావుమరుదులు చనిపోగా, ఆ కళింగ రాజ్యం మొత్తం ఆల్మోస్ట్ నాశనమైపోయింది. ఇప్పుడు ఏకలవ్యుడి తరపునున్న నిషాదులు గూడా ఆ కేతుమంతుణ్ణి చంపిన విధానం వాళ్ళకింకా రాత్రి ఆ హడల్. ఎందుకంటే, భీముడు రెండవ రోజు వ్యాసభారతంలో చేసిన సింహగర్జన, సింహనాదం వింటేనే జనాలకు దడబుడుతుంది. అది భీముడి యొక్క వైభవం. బాధపడుతుంటే ఆ క్యాంపులోకి శకుని వచ్చాడు. శకుని వచ్చి దుర్యోధన నువ్వు ఏమీ బాధపడవద్దు. నెక్స్ట్ డే నా యొక్క ప్రతాపం, సీ మై పవర్, నేనేం చేస్తానో నువ్వు చూడవలసినది అని శకుని అక్కడ అభయం ఇచ్చాడు. దాని తర్వాత అక్కడ బాహ్లీకుడి మనవడైన భూరిశ్రవ వచ్చి దుర్యోధనుణ్ణి పరామర్శించి అక్కడి నుంచి ఆ రాత్రి దుర్యోధనుడు రేపు రోజు ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తూ అక్కడ వాళ్ళు కౌరవులందరూ
నిద్రలోకి జారుకున్నారు. ఇటు పాండవుల వైపు ఒక కోలాహలం, కేరింత జరిగింది ఆ క్యాంపులో. ఎందుకంటే భీముడిని చూసి యుధిష్ఠిరుడు ఆనందం పడిపోయి ఒక రకంగా వీళ్ళకి అన్నైనా, తండ్రైనా ఆయనే కాబట్టి ఆ భీముడి యొక్క బీభత్సానికి పుత్రగాత్ర పరిశ్రంగ సుఖాన్ని పొందిన యుధిష్ఠిరుడు నాకొక కాన్ఫిడెన్స్ వచ్చింది. భీమా నువ్వుంటే చాలు మేము ఈ యుద్ధం చేయగలం అని భీముడిని ఆలింగనం చేసుకున్నారు. అటువైపు ట్రూప్స్ అంతా సరదాగా డాన్సులవి వేశారు. పాండవులందరూ ఒక ఆనందంగా వాళ్ళు పడుకున్నారు. కౌరవులు భీముడు యొక్క గర్జన, ఆ సింహ గర్జన నాదం యొక్క ఇంకా రీసౌండ్ రీసౌండ్ వాళ్ళ వినిపిస్తుంది. సౌండ్‌లల్లో వినపడుతుండగా వాళ్ళు పడుకున్నారు. పొద్దున్నే వాళ్ళందరూ లెగటం జరిగింది. యథావిధిగా ఆ రాత్రి కడుక్కున్న వారి వారి ఆయుధాలందరినీ పూజా మందిరాల్లో పెట్టి, వాళ్ళ ఇష్టదేవాలకి నమస్కరించి, ఎందుకంటే ఆ రోజు పొద్దున సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన వాళ్ళు మళ్ళీ సాయంత్రానికి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటానికి బ్రతికుంటారో లేదో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఆ సూర్యనారాయణుడికి అంత యుద్ధంలో కూడా వాళ్ళు పొద్దున ఇచ్చే అర్ఘ్యం, సాయంత్రం ఇచ్చే అర్ఘ్యం ఇచ్చారన్నట్టుగా మహాభారత తాత్పర్య నిర్ణయం చెప్తుంది. ఎందుకంటే సూర్యుడికి ఎవరైతే ఆ అర్ఘ్యం ఇస్తారో వాళ్ళల్లో ఆ స్పిరిట్, ఆ వారియర్‌నెస్ అనేది నిలబడతది. ఆ శౌర్యం వస్తదనమాట. ఓకే. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి సూర్యనారాయణుడు. ఆయనే అంటే ఇక్కడ ఇద్దరు చూస్తున్నారు వాళ్ళని. ఒకటి ఆ సూర్యమండలంలో ఉన్న సూర్యనారాయణుడు చూస్తున్నాడు. ముందు కృష్ణుడు రథం నడుపుకుంటూ వసుదేవుడు చూస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుష్ఠానాలు, వాళ్ళ జపాలు, వాళ్ళ యొక్క భగవత్ అనుష్ఠానాన్ని వాళ్ళు చేసి, అక్కడ నుంచి వాళ్ళ బంధువులు, పురోహితులు వాళ్ళకి వీర తిలకాన్ని దిద్దితే ఆ ఆర్మర్స్ వేసుకొని ఇప్పుడు ఆ కురుక్షేత్ర రణరంగంలోకి వచ్చేశారు. ఇటువైపు భీష్ముడు. ఇప్పుడు భీష్ముడికి ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఒకరోజు ఆయన యుద్ధం చేశాడు. కౌరవులది పైచేయిగా నిలిపాడు. రెండవ రోజు ఆయన రథసారథిని సాత్యకి కొట్టేయటంతో భీష్ముడు ఆ యుద్ధరంగం నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చే లోపల యుద్ధం అయిపోయింది. ఇవాళ భీష్ముడికి బాగా ట్రిగర్ అయ్యింది. ఎందుకంటే అంత మహోత్కృష్టమైన భీష్ముడిక్కడుండగా భీముడు గుప్పిగంతులెయ్యటం భీష్ముడికి నచ్చని ఒక నిజం. కానీ ఎంతైనా మనవళ్ళ మీద ఆయనకి చాలా పక్షపాతం ఉంది. ఆయనకి చాలా ఇష్టం ఉంది. కానీ వీళ్ళు భీష్ముడిని ఇష్టపడినంతగా భీష్ముడు వీళ్ళని ఇష్టపడట్లేదు. అంటే ఇది టెక్నికల్లీ ఇష్టపడుతున్నాడు కానీ ఆయన యొక్క క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. అర్జునుడిలాగా ఆయనేసిన బాణాలను అడ్డుకోవట్లేదు. అది భీష్ముడు. ఇవాళ బీభత్సమే చేద్దామని భీష్ముడొచ్చాడు. ఇమ్మీడియేట్‌లీ ద్రోణాచార్యుడిని పిలిచి ఇక్కడ గరుడ వ్యూహాన్ని రచించవలసినది అని ద్రోణాచార్యుడికి చెప్పాడు. ఆ ద్రోణాచార్యుడు కూడా ఇప్పుడు సంసిగ్ధమై పూర్తిగా ఒక కాంప్లికేటెడ్ గరుడ వ్యూహాన్ని రచించాడు. 2 రెక్కలు చాపి ఉన్న గరుడ ఇవాళ ఆ గరుడ వ్యూహంలో మళ్ళీ ముఖం, ఆ గరుడ యొక్క ముక్కు భీష్ముడయ్యాడు. గరుడు యొక్క కుడి కన్ను ద్రోణాచార్యుడయ్యాడు. ఆ గరుడుడి యొక్క ఎడం కన్ను ఇవాళ కృతవర్మను పెట్టారు. కృతవర్మ నేను మీకు చెప్పాను 2 అక్షోహిణి సైన్యం ద్వారక నుంచొచ్చిన అక్షోహిణి సైన్యానికి కృతవర్మ హెడ్. సో ఇప్పుడు భీష్ముడేంటంటే అసల వీళ్ళని ఏ రకంగా కూడా గరుడ వ్యూహం లోపలికి ఎంటర్ కానివ్వకుండా ఆయన ముఖము, ఆ ముక్కు గరుడుడికైతే కుడివైపు ద్రోణాచార్యుడు, ఎడంవైపుకి ఎడం కన్నుగా కృతవర్మ. ద్వారక 2 అక్షోహిణుల సైన్యం. అసలు అది ఎవరైనా దీన్ని పెనిట్రేట్ చేయగలరా? ఒక భీష్ముడిని ఎదుర్కోవటమే కష్టమంటే భీష్ముడు లెఫ్ట్ సైడ్ ద్రోణాచార్యుడు, భీష్ముడు రైట్ సైడ్ కృతవర్మ ఉంటే అసల ఆ వ్యూహం లోపలికి వెళ్ళటం అనేది ఒక కల. సో ఈ కాంప్లికేటెడ్ వ్యూహం చూసిన దృష్టద్యుమ్నుడు యుధిష్ఠిరుడితో, అర్జునుడితో మాట్లాడుతన్నాడు. అసల ఈ గరుడ వ్యూహాన్ని భేదించటం అంటే ఈ గరుడ వ్యూహాన్ని మనం లోపలికి చొచ్చుకొని లోపలికెళ్ళటం అనేది అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఒకళ్ళు లేరు. ఆ ముఖం దగ్గరే 3 పెద్దవాళ్ళున్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం ఆ అర్ధచంద్రాకారంలో ఉన్న అర్ధచంద్ర వ్యూహాన్ని మనం రచిద్దాం.
అంటే అర్ధచంద్రం ఎలా ఉంటది? ఇలాగ సగం చంద్రుడిలాగా ఉంటది గదా! అలాగ రచిద్దాం. ఈ వ్యూహం వల్ల మనకు జరిగేదేమిటంటే, మనం ఎన్ని పెద్ద పెద్ద వ్యూహాలు చేసినా, క్రౌంచ వ్యూహాలు, సర్వతోముఖ వ్యూహాలు ఇలాంటివన్నీ చేసినా, భీష్ముడు ఒక బాణం దూసుకొచ్చినట్టుగా వచ్చేసి వ్యూహాన్నెలాగో బద్దలు చేసేస్తాడు. కాబట్టి మనం పెద్ద కాంప్లికేటెడ్ వ్యూహాలు రచించాల్సిన పని లేదు. చంద్రాకారంలో ఉందాం. భీమా నువ్వు ఒకవైపుండు. ఆ చంద్రాకారానికి ఒక కార్నర్. 2 కార్నర్స్‌లో ఒక కార్నర్‌లో భీమా నువ్వుండు. ఒక కార్నర్‌లో అర్జున నువ్వుండు. మనం ముందుకు వెళ్ళి ఆ అర్ధచంద్రాకారంతో ఆ గరుడ వ్యూహాన్ని మొత్తం కవర్ చేసేద్దాం. కవర్ చేసి ఆ భీష్ముడు చేసే బీభత్సం ఎలాగో చెయ్యని, మనం రెక్కలని, వెనకవాల వేపుని, వెనక నుంచి మనం ఆ శరీరం లోపలికి చొచ్చుకు వెళదాం అని ఒకవైపు భీముడిని, ఒకవైపు అర్జునుడిని పెట్టి అర్ధచంద్ర వ్యూహాన్ని దృష్టద్యుమ్నుడు రచించాడు. చాలా బావుంది. కరెక్ట్‌గా సమయం చూసి భీష్ముడు తన యొక్క శంఖాన్ని పూరించాడు. ఇటువైపు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన పాంచజన్యాన్ని పూరించారు. భీముడు తన పౌండ్రాన్ని, అర్జునుడు తన దేవదత్తాన్ని పూరిస్తూ ఎవరికి నచ్చిన ఇష్టదైవాలని వారు తలుచుకుంటూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ అని అరుసుకుంటూ, కొందరు ప్రీణయామో వాసుదేవం అని అరుసుకుంటూ, పాండవుల వైపు మరికొందరు, ఇక మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్టదైవాల్ని తలుచుకుంటూ, ఇప్పుడు ఒకేసారిగా ఆ శంఖనాదం రీసౌండ్ పూర్తవ్వడంతో ఒకళ్ళ సైన్యాన్ని ఒకళ్ళు ఢీ కొడుతున్నారనమాట. ఇప్పుడు ఆ ఢీ కొట్టే క్రమంలో ముందు ఉన్న భీష్ముడు, ద్రోణాచార్యులు, కృతవర్మ ముందుకు వెళ్ళి 3గా విడిపోయారు వాళ్ళు. 3గా విడిపోయి ఇంకా భీష్ముడు చేసే బీభత్సం అనేది అది మామూలు బీభత్సం కాదు. ఎందుకంటే ఆయనకి ఒక అదే అన్ని వ్యూహాలు ఉంటే ఆయనకొక ఉపవ్యూహం ఉంటది. ఏమిటంటే ఆయనని కవర్ చేస్తూ చాలామంది సైనికులు, గుర్రాలు, రథాలు, ఏనుగులు ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఒక ట్రయాంగిల్ షేప్‌లో భీష్ముడు ఎప్పుడైనా యుద్ధంలోకి వెళతాడు. ఆ ట్రయాంగిల్‌ని భేదించడమే చాలా కష్టం. మధ్యలో ఉన్న భీష్ముడు వాన పరంపర వేసేస్తుంటాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి మధ్యలో ఉన్న చంద్రాకారాన్ని భేదించి, మళ్ళీ అటు నుంచి జిగ్‌జాగ్ రూపంలో అంటే పాము మెలికలు తిరుగుతున్నట్టుగా మొత్తం వ్యూహాన్ని భేదించటం మొదలుపెట్టాడు. ఇటు భీముడు వెనక అలాగా ఎక్స్‌పాండ్ అయిపోయిన తర్వాత భీముడు ఆ అర్ధచంద్రాకార వ్యూహంలో వెనక వైపుకు వెళ్ళి, ఆ గరుడ పక్షి యొక్క తోకని, ఆ గరుడ పక్షి యొక్క రెక్కలను భేదిస్తూ అతను భీకర యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు కుడివైపు ఉన్న పక్షి యొక్క రెక్కలను, ఆ వెనక వైపు ఉన్న రకరకాల సైనికులను, రథులను, మహారథులను, పెద్ద పెద్ద ఏనుగుల మీద వస్తున్న వాళ్ళని నిగ్రహిస్తున్నాడు అర్జునుడు. కుడివైపేమో భీముడు నిగ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిన్న రాత్రి చెప్పినట్టుగా శకుని ఒక్కసారిగా ఆయన దుర్యోధనుడికిచ్చిన ఒక ఒక నమ్మకాన్ని నిలబెట్టుకోవటం కోసం ఇప్పుడు శకుని తన గాంధార సైన్యాన్ని అన్నిటినీ తీసుకొని ఆయన సాత్యకి, అభిమన్యు వీళ్ళిద్దరూ చాలా క్రూషియల్ పీపుల్. కాబట్టి అసల సాత్యకే రెండవ రోజు యుద్ధంలో భీష్ముడి యొక్క రథసారథిని పడగొట్టినవాడు. ప్లస్ కృష్ణుడికి చాలా క్లోజ్. కాబట్టి ఆ సాత్యకి, అభిమన్యులు కలిసి యుద్ధం చేస్తున్న వేపుకి శకుని దూసుకు వెళుతున్నాడు. ఆ గరుడ వ్యూహాన్ని వెనక నుంచి భేదిస్తూ మొదలుపెట్టిన భీముడిని, అర్జునుడిని నిగ్రహిస్తూ ఆ గరుడు యొక్క బాడీ అంటే మధ్య భాగంలో ఉన్న ఎంటైర్ దుర్యోధనుడిని, దుర్యోధనుడి 99 మంది కౌరవులని, ప్లస్ ఆ కౌరవుల పిల్లలని, వీళ్ళందరినీ ద్రోణాచార్యుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సో అలా ప్రొటెక్ట్ చేసి ఎవ్వరినీ ఆ రారాజైన దుర్యోధనుడు వైపుకి, కౌరవుల వైపుకి రానివ్వకుండా ద్రోణాచార్యుడు చూసుకుంటున్నాడు. ఇప్పుడు శకునికి, సాత్యకికి, అభిమన్యుడికి బీభత్సమైన యుద్ధం జరుగుతుంది. దానికి శకుని దగ్గర శకుని యుద్ధం చేస్తే అంటే ఈ 3వ రోజు యుద్ధంలో అతను కంప్లీట్ టాలెంట్‌ని చూపించలేదు గానీ,
శకుని తంత్ర విద్యతో యుద్ధాన్ని చేస్తాడు. అంటే శకుని ఒక్కసారి ఆయన ఆ తంత్ర విద్యని ప్రదర్శిస్తే అందులోంచి కొన్ని వందల గుడ్లగూబలు, వందల వల్చర్సు, వందల అడవి మృగాలు అంటే ఆయన ఆయుధం వేస్తే ఆ ఆయుధం ఇలాగ గాల్లో మాయమైపోయి అక్కడి నుంచి అడవి దున్నలు, గుడ్లగూబలు, రాకాసి పక్షులు అన్నీ గూడా వాళ్ళ మీదకి వస్తా ఉంటాయనమాట. అలాంటిది వాళ్ళ అంత వీరభయంకరమైన యుద్ధాన్ని చూపించినప్పటికీ ఆయన కంప్లీట్ టాలెంట్‌ని చూపిచ్చాడు. గాంధార రాజ్యం అనేది ఆయన రాజ్యమే. కాబట్టి ఆ భీకర యుద్ధంలో ఆయన ఎంతో కొంత సాత్యకిని, అభిమన్యుడిని నిగ్రహించగలిగాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అంత గట్టి పోటీ ఇచ్చాడు శకుని. ఇక్కడ శకుని ఇస్తున్న గట్టి పోటీ ఇటువైపు నడుస్తుంది. అటువైపు భీముడు ఇగ కౌరవుల సేనని దొరికినట్టుగా చంపటం మొదలుపెట్టాడు. ఎందుకంటే భీష్ముడు పాండవుల సేనని చాలా ఫాస్ట్‌గా చంపేస్తున్నాడాయన. ఆయన వెళ్లి భేదిస్తూ పాములాగా మెలికలు తిరుక్కుంటూ వచ్చిన సైనికుడు భీష్ముడు ఒక బాణం తీసి కొట్టాడంటే సైనికుడు చచ్చిపోవాల్సిందే. ఆయన ప్రతి బాణానికి ఒక సైనికుడు చచ్చిపోవాల్సిందే. సో, అలాగా భీష్ముడు పాండవుల సేనాన్ని మింగేస్తుంటే, భీముడిప్పుడు వెనక నుంచి కౌరవుల సేనని మింగేయటం మొదలుపెట్టాడు. అర్జునుడు గూడా ఇంక ఆయన స్థాయికున్న అతిరథులు, మహారథులు, ఆ రథులతో యుద్ధం చేసుకుంటూ ముందుకు సాగుతున్న యుద్ధం. ఇప్పుడు అభిమన్యుడు శకునిని చూసి, ఆ గాంధార రాజ్యం వాళ్ళని చూసి, ఆయన నిగ్రహిస్తున్న విధానాన్ని చూసి అభిమన్యుడు ఒక విచిత్రమైన బాణాన్ని శకుని రథం మీదకు కొడితే, ఆ రథం యొక్క కుడి చక్రం విరిగి శకుని రథం కింద పడింది అన్నట్టుగా ఉంది. సో, ఇప్పుడు శకుని కొంచెం నిగ్రహింపబడ్డాడు. ఆ శకుని కొంచెం నిగ్రహించగానే ఆ గాంధార సైనికులందరూ కూడా తన రాజుని ముందు కాపాడుకోవాలి. అలాంటిది వాళ్ళందరూ ఒక్క నిమిషం తగ్గగానే అప్పుడు సాత్యకి, అభిమన్యుడు ఇద్దరూ కలిసి విజృంభించడం మొదలుపెట్టారు. సో, 3 ప్యారలల్‌గా జరుగుతున్నాయి. ఒకటి భీష్ముడు మొత్తం చంద్రాకారంలో ఉన్న పాండవుల సేనని సంహరిస్తూ ముందుకు సాగుతున్నాడు. బీభత్సంగా సాగుతున్నాడాయన. ఒక్కడిని గూడా వదలట్లేదు. భీముడు కౌరవుల సేనని చూసుకుంటున్నాడు. అర్జునుడు అతిరథులని, మహారథుల్ని చూసుకుంటున్నారు. ఇగ సాత్యకి, అభిమన్యుడు కలిసి గాంధార రాజులని, శకునిని చూసుకుంటున్నారు. ఇదిలా ముందుకు సాగుతూ ఉంటే, ఆ టైంలో ఇంకా భీష్ముడు చేస్తున్న బీభత్సంతో ఉన్న సైనికులే 7 అక్షోహిణీ సైన్యం. అది మూడో రోజుకొచ్చేసరికి అది 7 కాస్త ఒక 5 వరకు చేరిపోయి ఉండొచ్చిప్పుడు. అది తెలుసుకున్న యుధిష్ఠిరుడు ఎలాగైనా ఆ భీష్ముడిని నిగ్రహిద్దాం. ప్లస్ ద్రోణాచార్యుడేం చేస్తున్నాడంటే మొత్తం మధ్య భాగంలో ఉన్న కౌరవులను కాపాడుతున్నాడు, వచ్చిన వాళ్ళని సంహరిస్తూ. కాబట్టి వీళ్ళ మీద ఎలాగైనా మనం ప్రతిస్పందన ఉండాలి, వీళ్ళని అటాక్ చెయ్యాలని ఇప్పుడు యుధిష్ఠిరుడు నకుల సహదేవుల్ని తీసుకొని వెళ్ళి భీష్ముడి మీదకి, ద్రోణుడి మీదకి యుద్ధం చేయదలిచాడాయన. అలాగ ఫస్ట్ యుధిష్ఠిరుడొచ్చి ఒక ధనస్సు దూసుకు వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతున్న భీష్ముడిని నిగ్రహించడానికి భీకర ప్రయత్నాలు యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు ముగ్గురు కలిసి చేసి వాళ్ళు భీష్ముడిని నిగ్రహించలేక తలా దిక్కుకి పారిపోయారు. భీష్ముడి రథం ముందు నిలబడలేక, అంటే ఆపాలని తెలుసు, ఆపటానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన రథం చెప్పాను కదా, ఒక ట్రయాంగిల్ లాగా అది దూసుకొని వస్తుంటే నిగ్రహించడానికి ప్రయత్నించడం, అక్కడ నుంచి వెళ్ళిపోవటం, నిగ్రహించడానికి ప్రయత్నించడం, అక్కడి నుంచి వెళ్ళిపోవటం. ఇక అది కంప్లీట్లీ అర్థమైంది. పోనీ భీష్ముడు చేసిన బీభత్సాన్ని ఎలాగో ఆపలేము, కనీసం ద్రోణాచార్యుడు మధ్యలో ఈ కౌరవులను కాపాడుతున్నాడు కాబట్టి ద్రోణాచార్యుడిని నిగ్రహిద్దామని యుధిష్ఠిరుడు, నకుల సహదేవులు ద్రోణాచార్యుడి మీదకి వెళ్ళాడు. ద్రోణాచార్యుడు కూడా ఆయన చేసిన బీభత్సానికి వీళ్ళు ముగ్గురు అక్కడ తాళలేక వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయి మనుషులను చంపటానికి ఇంకా వేరే దారి చూసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇది ద్రోణాచార్యుడు వీళ్ళని కాపాడుతున్న తీరు దుర్యోధనుడికి కించిత్ నచ్చలేదు. ఎందుకంటే ఆయన కేవలం ప్రొటెక్టివ్ షీల్డ్ లోపల బ్రతికే వ్యక్తి కాదు దుర్యోధనుడు. కాబట్టి
ఇప్పుడు దుర్యోధనుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక దావాగ్ని దహించి వేస్తూ వస్తున్నట్టుగా భీముడు వాళ్ళ కౌరవ సైన్యాన్ని తినేస్తున్నాడు, చంపేస్తున్నాడు. ముష్టిఘాతాలంటే భీముడు చేసే యుద్ధం భీష్ముడు చేసే యుద్ధానికి చాలా భిన్నంగా ఉంటది. భీష్ముడు తన యొక్క రథం తన పక్కన ఉన్న సమూహంతో దూసుకు వెళ్లి బాణాలతో కొడుతూ ఉంటే, భీముడు తన రథం నుంచి దూకి దొరికిన ఏనుగు తొండాన్ని లాగి పైన ఉన్నవాడి తలబద్దలు కొట్టటాలు, ఆ గదని గరగరా తిప్పి అక్కడ వస్తున్న ఆ రథాల మీద విసిరేయటాలు, దొరికింది దొరికినట్టుగా తీసుకొని ఆ రాక్షసుల సేన గూడా ఉందక్కడ. ఆలంబూషులని కౌరవుల వేపటి నుంచి యుద్ధం చేస్తున్న రాక్షస సేన. ఆ ఆలంబూష రాక్షస సంతతిని ఎవరు రాళ్ళు తీసుకొని భీముడి మీదకి విసిరేస్తే ఆ రాయి పట్టుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ మీదకి విసిరేయటాలు, ఇలాంటి బీభత్సమంతా భీముడు చెయ్యటం ఒక క్షణం దుర్యోధనుడు చూశాడు. ఇప్పుడు భీముడు ఆ రాక్షస సమూహాన్ని, వస్తున్న ఆ సైనికులనందరినీ సంహరిస్తుంటే, భీముడికి అగ్నికి ఆద్యం తోడైనట్టుగా ఇప్పుడు ఘటోత్కచుడు భీముడి ఎనకాల నిలబడి, ఇప్పుడు ఘటోత్కచుడు కూడా బీభత్సం చేస్తున్నాడు. ఆలంబూష రాక్షస సైన్యాన్ని మొత్తం ఘటోత్కచుడు కూడా మింగేస్తున్నాడు. ఇక ఇది కరెక్ట్ కాదని తెలుసుకున్న దుర్యోధనుడు తన సైనిక వర్గముతో, అంటే దుర్యోధనుడివ్వాళ ఏనుగు మీద యుద్ధానికి రాలేదు. ఎందుకంటే ఏనుగు మీద యుద్ధానికి వస్తే భీముడు దిగి ఆ ఏనుగుని కిందకు లాగి, ఆ ఏనుగుని నిగ్రహించి, ఆ ముష్టిఘాతాలతో ఏనుగుని కొట్టి, ఆ గదతో పైన వాళ్ళ తలలు పగలగొడతాడు. కాబట్టి మనం కూడా ఇవాళ రథం మీదనే, అంటే భీముడు చేసే యుద్ధం ఏంటంటే రథం మీదొస్తాడు, రథం మీద నుంచి దూకుతాడు, ఆ దుమ్ములో వెళ్ళి మనుషుల్ని కొడుతుంటాడు. కాబట్టి వాళ్ళ దుర్యోధనుడు కూడా రథం మీదనే వచ్చాడు. అలాంటి రథాన్ని తీసుకొని వెళ్ళి భీముడికి స్ట్రైట్‌గా నిలబెట్టవలసినది. విముఖంగా భీముడికి ఆపోజిట్‌గా నిలబెట్టవలసినదని కోరగా, అప్పటికి ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. భీముడు మంచి ఫామ్‌లో ఉన్నాడు దుర్యోధన. ఇప్పుడు నువ్వు ఎళ్ళకు. నువ్వు నీ యొక్క శౌర్యాన్ని చూపించి ఆ భీముడు వెనకాల ఘటోత్కచుడు వేరే తోరయ్యాడు. ఇప్పుడు వెళ్ళి ఆయన్ని నిగ్రహించే ప్రయత్నం నువ్వు చెయ్యకు. అది నువ్వు చేసే ప్రయత్నం కాదు. దానికి మనందరం దిగుదామంటే, ఆ అతి ఉత్సాహంతో దుర్యోధనుడు తన రథాన్ని తీసుకొని వెళ్ళి భీముడు యొక్క ముందు విముఖంగా నిలబెట్టి, ఇప్పుడు బాణాలు వేస్తున్నాడు ఇప్పుడు భీముడి వైపు. దుర్యోధనుడు బాణాలు వేస్తున్నాడు. భీముడు ఆ బాణాలని అడ్డుపెట్టుకుంటున్నాడు అంతే. అప్పటికి ఘటోత్కచుడు మిగతా ఉన్నవాళ్ళందరూ అనుకుంటున్నారు, ఏమిటిది? ఇప్పుడు వరకు బీభత్సంగా యుద్ధం చేసి నీ గద, నీ ముష్టిఘాతాలతో మనుషుల్ని ఆఫెన్సివ్‌గా ఉన్న ఆయన ఇప్పుడు సడెన్‌గా డిఫెన్స్‌కెళ్ళిపోయి అంత అఫెన్సివ్‌గా ఉన్నవాడు ఏమిటి ఇప్పుడు దుర్యోధనుడు ముందుకొచ్చి బాణాలేసే కొద్దీ ఆ బాణాలను అడ్డుపెడుతున్నావు. అంటే భీముడు కూడా ఆలోచిస్తున్నాడు, అరే నువ్వు గదతో రావాలొస్తే గిస్తే, అలాంటిది ఒక ఏనుగుని, గదని వదిలేసి నువ్విప్పుడు రథం ఎక్కి, అంటే దుర్యోధనుడికి కూడా అర్థమైంది. అంటే గద యుద్ధలో ఇప్పుడు భీముడు బీభత్సంగా ఉన్నప్పుడు భీముడిని ఎదుర్కోకూడదు. కాబట్టి ఇప్పుడు కేవలం రథం మీద బాణాలతో మాత్రమే భీముడిని సంహరిద్దామని అనుకున్న దుర్యోధనుడు ఇంకా ఆ బాణాలు వేస్తూ కింద నిలబడ్డ భీముడి మీదకి కొన్ని వందల బాణాలేస్తుంటే ఆయన అడ్డం పెట్టుకొని వెళ్ళి ఆయన యొక్క రథం మీద నిలబడి ఒక బాణం ఇప్పుడు తిరిగి ఆ అఫెన్సివ్ మోడ్‌లో ఒకటి పవర్‌ఫుల్ బాణం తీసి దుర్యోధనుడి మీదకు వేస్తే, ఆ ఒక్క బాణం దుర్యోధనుడు యొక్క ఛాతీ మీద ఉన్న కవచాన్ని భేదించి లోపలికెళ్ళి తగిలి ఒక ఫ్రిక్షన్‌ను జరకిచ్చి ఒక్కసారిగా దుర్యోధనుడు ఆ రథం మీద కుప్ప కూలిపోతాడు. ఆ కుప్ప కూలిపోవటం చూసిన కౌరవ సైనికులు, ఆ కుప్పకూలటం చూసిన రథసారథి, అమ్మో దుర్యోధనుడు చనిపోయాడా, మూర్ఛపోయాడా అని అర్థం కాని పరిస్థితుల్లో ఆ దుర్యోధనుడి రథాన్ని యూటర్న్ తీసి ముందు ఈ గరుడ వ్యూహం నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలని చెప్పి చాలా ఫాస్ట్‌గా రథాన్ని ముందుకు తీసుకువెళుతూ ఆ గరుడ వ్యూహం నుంచి, ఆ కురుక్షేత్ర రణరంగం నుంచి ఆల్మోస్ట్ బయటికి తీసుకువెళ్ళిపోతాడు. అసలు దుర్యోధనుడి రథమే యూటర్న్ తీసుకొని ఇంత ఫాస్ట్‌గా ఆ గరుడ వ్యూహాన్ని దాటి బయటికి వెళ్ళిపోయింది
అనే సంగతి చూసిన చాలామంది కౌరవ సైనికులు కూడా మన రాజే చనిపోయాడనే ఒక భ్రమపడి వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాల్ని కాపాడుకోవటం కోసం ఆ రథం వెనకాల పరిగెత్తి వాళ్ళందరూ ఆ గరుడ వ్యూహాన్ని దాటి బయటికి వచ్చేశారనేటట్టుగా వ్యాసభారతం చెప్తుంది. ఇప్పుడు ఆ బయటికి రథం వెళ్ళిపోవడంతో కొంచెం మేలుకొచ్చింది దుర్యోధనుడికి. మేలుకొచ్చి అతను లేచి చూసుకుంటున్నాడు. భీముడెక్కడా? ఆపోజిట్‌గా భీముడు గదా ఉండాలి ఇంతసేపంటే. రథసారథి జెప్పాడు, "ఇంకేమి భీముడు, మీరు కాపాడాలని. పడిపోగానే మిమ్మల్ని నేను బయటికి తీసుకొనొచ్చేశాను. రాజా మీరు బ్రతికే ఉన్నారా? మీరు మూర్ఛపోయారా?" అన్నాడు. అనగానే ఆ రథసారథిని చూసి, "నీకేమన్నా బుద్ధుందా నీకు? యుద్ధంలో వీరమరణం పొందటమే మన క్షత్రియుల లక్షణం. అలాంటిది నేను కొంచెం మూర్ఛపోయిన వెంటనే నువ్వు రథాన్ని బయటికి తీసుకొచ్చేయటం ఏమిటి? అసలలా ఎలా తీసుకొనొస్తావు? నేనే ఇక్కడ రారాజుని. నా రథాన్నే నువ్వు బయటికి తీసుకొని వస్తే మిగతా వాళ్ళందరూ డీమోటివేట్ అవ్వరు? డీమోటివేట్ అయిపోతారు. అవును. కాబట్టి నీకసల బుద్ధుందా నువ్వు? నువ్వు ముందు మళ్ళీ వెనక్కి తీసుకొనెళ్ళంటే" అప్పుడు దుర్యోధనుడికి చెప్తున్నాడు, "మీరు కొంచెం రిజువనేట్ అవ్వండి. కొంచెం నెమ్మది పడండి. మీరిప్పుడే పడిపోయారు మూర్ఛపోయి. కొంచెం ఆ గ్లూకాన్ డీలు, కొంచెం ఆ ఓఆర్ఎస్ నిమ్మరసాలు మీరు తాగండి. తాగిన తర్వాత మనం వెళదాం" అని చెప్పి చూడగానే దుర్యోధనుడు ఒక్క రథం లేదు. దుర్యోధనుడు ఎనకాల కొన్ని వందల రథాలు, కొన్ని వేల సైనికులు గూడా ఉన్నారు. "వీళ్ళందరూ ఎందుకొచ్చార్రా" అని అడిగితే, "మీరు చనిపోయారనుకోని వచ్చేసారండి పారిపోయి" అంటే, అక్కడ ఆ దుర్యోధనుడు లేచి ఇప్పుడు వాళ్ళందరికీ ఒక పెద్ద మోటివేషనల్ స్పీచ్. మోటివేషనల్ టాక్ ఇస్తున్నాడు రథం మీద నిలబడి. యుద్ధం నుంచి పారిపోవటం అనేది అది మనకి ఒక రకంగా చచ్చిపోవటం లాంటిదే. ఎందుకంటే క్షత్రియ వీరుడు యుద్ధ రణరంగంలో మరణిస్తే వీర స్వర్గాన్ని పొందుతాడు. వాడికది ఒక గర్వం లాంటిదిరా నాయనా! నేను చనిపోయాననుకోని పారిపోయి రావటమేమిటి? మీ ప్రాణాల్ని ప్రాణాలు లెక్క చెయ్యకుండా అక్కడ శత్రువులతో యుద్ధం చేస్తూ మనం బలైపోవాలి. అదే క్షత్రియుల యొక్క ప్రథమ లక్షణం అని ఒక పెద్ద అక్కడ ఒక 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 లౌడ్ స్పీకర్ పెట్టుకొని దుర్యోధనుడు ఆ కౌరవులలో మళ్ళీ పునః ఉత్సాహాన్ని రేపి, "చలో తాడో పేడో తేల్చుకుందాం. భీముణ్ణి చంపటమా? మనం చావటమా? చలో" అని చెప్పి గట్టిగా అరుసుకుంటూ మళ్ళీ వాళ్ళందరినీ వేసుకొని మళ్ళీ యుద్ధరంగంలోకి ఎంటర్ అవుతున్నాడు దుర్యోధనుడు. ఇక్కడ యుద్ధరంగంలోకి ఎంటర్ అవుతుంటే దుర్యోధనుడు, అక్కడ భీష్ముడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక అక్షోహిణి ఎంతమందిని చంపాడో తెలియకుండా, అంటే ఇప్పుడు వరకు భీష్ముడిని ఎవరు నిగ్రహించలేకపోయారు. ఆ నిగ్రహించలేకపోగా ఆయన పేట్రేగిపోయి కనపడ్డ రథాన్ని, కనపడ్డ గుర్రాన్ని, కనపడ్డ ఏనుగుని, కనపడ్డ సైనికుడిని చంపుతూ ముందుకు వెళ్ళిపోతుంటే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి వైపు చూసి, "నువ్వు వీళ్ళతో వాళ్ళతో యుద్ధం చేస్తున్నావు. ఒకసారి వెనక్కి తిరిగి ఆ భీష్ముడు చేసే బీభత్సాన్ని చూడు" అనగానే అర్జునుడు లేచి వెనక్కి తిరిగి చూస్తే ఎంతమంది పాండవ సైనికులో చనిపోయి వాళ్ళ రక్తాలు కంప్లీట్లీ ప్రవహిస్తూ ఆ సూర్యుడు కూడా నెత్తి మీదకొచ్చేసాడు. అంటే ఇప్పటి వరకు సూర్యుడు మన మధ్య సంధ్య వచ్చేసింది. సూర్యుడు నెత్తి మీద ఉన్నాడు. ఆ సూర్యుడు నెత్తి మీదకు వస్తే అంత బర్నింగ్ సన్ను కూడా ఆ నెత్తురిని ఇంకలేదేమో. అంటే ఆ పడిపోయి ప్రవహిస్తున్న మనుషుల యొక్క రక్తంతో తడిచిన నేల సూర్యుడి యొక్క తేజస్సుతో కూడా అది అది ఇంకట్లేదనేటట్టుగా భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, "ఈ భీష్ముడు చేస్తున్న బీభత్సాన్ని నీ సహోదరులు నిగ్రహించలేకపోయారు. ఆ యుధిష్ఠిరుడు ప్రయత్నించాడు, నకులుడు, సహదేవుడు ప్రయత్నించారు. ఎవ్వరు ముందుకొచ్చినా లోడెడ్ మిజైల్ గన్‌ని ఎవరు ఆపలేకపోతున్నారు. ఆయన పేట్రేగిపోతున్నాడు. నువ్వు గాని ఇంకా నీ మనసులో మీ తాత పట్ల భక్తిని, వాత్సల్యాన్ని, అనురాగాన్ని చూపిస్తూ భీష్ముడినివ్వాళ నిగ్రహించకపోతే ఇవాళ సాయంత్రానికి పాండవులలో యుద్ధం చెయ్యటానికి ఒక్క భటుడు కూడా మిగలడు. భటుడు కూడా మిగలకపోవటం పక్కన పెట్టు నువ్వు. అసల మీ తమ్ముళ్ళే ఉండకపోవచ్చు. కాబట్టి ఇవాళ భీష్ముడి యొక్క బీభత్సం చూస్తుంటే సాయంత్రానికి యుద్ధంలో యుధిష్ఠిరుణ్ణే చంపివేసి దుర్యోధనుడికి పట్టాభిషేకం చేసేలా ఉన్నాడు అర్జున. కాబట్టి నువ్వు లేచి
ఇప్పుడు వెళ్ళి ఆ భీష్ముడిని నిగ్రహించవలసినది అని శ్రీకృష్ణ పరమాత్మ కోరాడు. ఇది జరుగుతున్న తరుణంలో మిట్ట మధ్యాహ్నం 12 దాటింది. భీష్ముడు సృష్టించిన ఈ బీభత్సాన్ని, ఈ మారణ హోమాన్ని ఎలాగైనా నిగ్రహిద్దాం అని అర్జునుడు కృష్ణ రథాన్ని తీసుకొని వెళ్ళి భీష్ముడికి విముఖంగా నిలబెట్టవలసినది అని కోరాడు. అప్పుడింకా రథాన్ని ఆ కింద పడిపోయిన మనుషులు, కింద పడిపోయిన రథచక్రాల మధ్య నుంచి దాన్ని అటు ఇటుగా తిప్పుకుంటూ తీసుకొని వెళ్ళి ఆ భీష్ముడు చేస్తున్న ఆ బీభత్సం మధ్యలోకి తీసుకొని వెళ్ళి కృష్ణుడు తన యొక్క రథాన్ని అక్కడ నిలిపాడు. అది చూచి యుధిష్ఠిరుడు, నకుల సహదేవులు, భీముడు అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే అర్జునుడు తన యొక్క కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా నిర్వర్తించట్లేదు. ఈ 3 రోజుల యుద్ధంలో అర్జునుడిప్పుడు వరకు చేసినది ఏమీ లేదనే చెప్పుకోవచ్చు ఓ రకంగా. కానీ భీముడు మాత్రం ఇక్కడ భీష్ముడు విజృంభించి పాండవుల సేనను నేలమట్టం చేస్తుంటే వీళ్ల వైపు ఆ బీభత్సాన్ని చేస్తున్నవాడు కేవలం భీముడే. కాబట్టి ఇది కొంచెం సరే, ఇవాళ చూద్దాం అర్జునుడు ఏమాత్రం యుద్ధం చేస్తాడో అని ధర్మరాజు అనుకుంటున్న తరుణంలో ఇక అర్జునుడు కూడా లేచి తన యొక్క ధనస్సుని నిలబెట్టి గాంధీవాన్ని భీష్ముడు వైపుకి వానపరంపర కురిపిస్తున్నాడు. భీష్ముడు వానపరంపర కురిపిస్తున్నాడు. సో భీష్ముడు వేసిన ప్రతి బాణాన్ని గాల్లోనే కొట్టేస్తున్నాడు అర్జునుడు. అర్జునుడి దగ్గరకున్న ఒక స్పెషల్ క్యాపబిలిటీ ఏంటంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యులు ముగ్గురు కలిసి బాణాలు ఎన్ని వేయగలరో అన్ని బాణాలని ఏక సమయంలో అర్జునుడు వాళ్ళ మీద వేయగలడు. కాబట్టి ఎందుకంటే ఆయనది అక్షయ బాణతూనీరం, ఒక సవ్యసాచి, ఈ చేయి ఆ చెయ్యి. సో 2 చేతులతో ఆ బాణాలేసి వాళ్ళు వేస్తున్న బాణాలను, అంటే భీష్ముడు వేస్తున్న బాణాలని, ఆ భీష్ముడు వేపు ఉన్న బాణాలనన్నిటినీ కూడా తీసి అందరూ వేస్తున్న బాణాలని నిగ్రహిస్తూ కేవలం ఒక డిఫెన్స్, అంటే ఒకడు బాలేస్తే బాలును అడ్డు పెట్టడం లాంటి ఒక ఆట మాత్రమే అర్జునుడు ఇక్కడ ఆడుతూ ఈ సమయం నడుస్తుంది. ఇలా నడుస్తుంది. 2 అయింది, 3 అయింది, 4 అయింది. భీష్ముడికి అర్జునుడికి మధ్యలో ఉన్న యుద్ధం అది ఏదో టెస్ట్ మ్యాచ్ లాగా ఎన్ని రోజులైనా జరుగుతున్నట్టుగానే ఉంది. కానీ ఎవరూ ఏ బీభత్సము చెయ్యట్లేదనే ఒక దానితో శ్రీకృష్ణ పరమాత్మ వెనక్కు తిరిగి, అర్జునా, నువ్వు చేసిన ప్రతిజ్ఞలు నీకు గుర్తున్నాయా? నువ్వు ఏమని చెప్పావు నాకు హస్తినాపురంలో? నువ్వు నీ వనవాసం చేసుకుంటున్నప్పుడు ద్రౌపది నన్ను పట్టుకొని వేడ్చినప్పుడు నువ్వేమని చెప్పావు? ఖచ్చితంగా నా భార్యని అవమానించిన వాళ్ళందరినీ కూడా నేను యుద్ధంలో సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశావే. చేసి ఆ వనవాసం చేసిన అన్ని రోజులు ఎన్నో వందల అస్త్రాలని నువ్వు సమకూర్చావే. గొప్ప గొప్ప దేవతల దగ్గర నుంచి వచ్చిన గొప్ప గొప్ప అస్త్రాలని నీ దగ్గర ఉన్నాయే. అవన్నీ పెట్టుకొని ఏం చేస్తావు నువ్వు? అవన్నీ పెట్టుకొని పొద్దున సాయంత్రం సంధ్యావందనం చేసుకొని ఫుడ్ తిని పడుకుంటావా నువ్వు? అసలు అన్ని అస్త్రాలు నీ దగ్గరుండి ప్రయోజనం ఏమిటి? 3వ రోజు యుద్ధం అవవస్తుంది. అసలు భీష్ముడేసిన ఒక బాణం ఆయన వేస్తే ఇంకో బాణం నువ్వేయటం, ఆయన 4 బాణాలు వేస్తే ఆ బాణాలని గాల్లో కొట్టడం. ఏం గేమ్స్ ఆడుతున్నారా? అసలు ఏం జరుగుతుంది? నువ్వు భీష్ముడు చేస్తుంది ఏమన్నా అర్థమవుతుందా? ఆయన తన క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. ఆయన దుర్యోధనుడు నచ్చినా నచ్చకపోయినా వీర బీభత్సాన్ని సృష్టించి పాండవ సైన్యాన్ని నిర్మూలిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అసలు నాకు నీ పద్ధతే నచ్చలేదు అర్జున అని చాలా కఠినంగా కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. చెప్తే ఇప్పుడు దానికి అర్జునుడు కొంచెం రియాక్ట్ అయ్యి ఇప్పుడు భీష్ముడి యొక్క ధనస్సుని విరగ్గొట్టాడు ఒక బాణం వేసి. విరగ్గొట్టగానే ఆ భీష్ముడు, బేష్, నాకు కూడా ఇప్పుడు నచ్చిందిరా మనవడా, నువ్వు కేవలం నేనేసిన బాణాలని నిగ్రహించడం కాదు, ఇలాంటిది ఏదన్నా చెయ్యాలని నేను చూస్తున్నాను. ఈ ధనస్సు పోతే ఏముంది, నీలాగా ఒక గాంధీవం పెట్టుకొని తిరిగేవాడిని కాదు కదా, నాకు మల్టిపుల్ ధనస్సులున్నాయి. మా గురువుగారైన పరశురాము ఇచ్చిన ధనస్సే ఉంది నా దగ్గర అని ఇంకొక ధనస్సును తీశాడు ఆయన. ధనస్సు తీసి నిలబెట్టి బాణాన్ని సంధించే లోపల ఈ 2వ ధనస్సును కూడా విరగ్గొట్టాడు. ఇక విరగ్గొడితే ఈ ధనస్సును కూడా మళ్ళీ భీష్ముడు నవ్వి, ఇప్పుడు ఆట బాగుంది,
ఇప్పుడు నువ్వు ఒక టెస్ట్ బ్యాట్స్‌మెన్ లాగా కాకుండా 2020 బ్యాట్స్‌మెన్ లాగా ఇరగ్గొడుతున్నావు నువ్వు. నాకిదే గావాలి. నా లెవెల్‌కి తగ్గట్టుగా నువ్వు యుద్ధం చెయ్యాలి తప్ప, నువ్వు ఇలాంటి యుద్ధం చేస్తే అది నా మీద ప్రేమలాగా అనిపించట్లేదది. నా మీద నువ్వేదో జాలి చూపిస్తున్నట్టుందిరా. నేను సమవిద్యులతో మాత్రమే అంటే సమంగా యుద్ధం చేసేవాళ్ళతోనే యుద్ధం చేసి హ్యాపీనెస్ ఫీల్ అయ్యేవాడిని. ఇలాగే యుద్ధం చేయవలసినది అని మూడవది పెట్టి, ఆ మూడవ దాన్ని విరగ్గొట్టే లోపల కొన్ని వందల బాణాలని భీష్ముడు బీభత్సంగా అర్జునుడి మీదకు వేసేశాడు. వేసేస్తున్నాడు. మళ్ళీ అర్జునుడు నిగ్రహిస్తున్నాడు. ఈసారి అర్జునుడి మీదకు వేయిస్తుండగా, ఇప్పుడు ఇదంతా చూసిన వాళ్ళయ్యి, ఒక్కసారిగా ఈ భీష్ముడు యొక్క ధనస్సు 2 సార్లు విరగ్గొట్టాడని తెలుసుకొని, దుర్యోధనుడికి ఎక్కడలేని భయం మొదలైంది. ఎందుకంటే అతను ముందు రోజే చెప్పాడు గదా! అందరూ కలిసి భీష్ముడినే కాపాడుకోవాలి మనం. ఎందుకంటే భీష్ముడు మనం ఉన్నన్ని సేఫ్. ఉన్నన్ని రోజులు మనం సేఫ్ అని ఇప్పుడు ఇంకా బయలుదేరి ఆహ్, అంటే ఆల్రెడీ భీముడి చేతిలో పరాజితుడయ్యాడు. వచ్చి భీముడిని నిలవలేకపోయాడు. ఇప్పుడొచ్చి భీష్ముడిని డైరెక్ట్‌గా అడుగుతున్నాడు. తాత, నువ్వు నీ యొక్క కంప్లీట్ ప్రతిభ నాకు చూపించట్లేదు. నీలాంటి వాడంటే తాత అంటే అతను ఆ కురు సామ్రాజ్యంలో ఉన్న మూలవాడివి నువ్వు బ్రతికుండగా, ఆ భీముడు చూసావా కొన్ని వందల మంది కౌరవుల సేనని చంపేస్తున్నాడు. అసలు నీలాంటి వాడు నా దగ్గర ఉంటే, నాకు అసల ఓటమే రాదనుకుంటే, ఇవ్వాళ బాణం నా ఛాతీలో గుచ్చటం వల్ల నా రథసారథి నన్ను తీసుకొని వెళ్ళి గరుడ వ్యూహానికి బయట పెడితే నేను మళ్ళీ వచ్చాను. ఇంత అవమానం నీ రారాజుకు జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు నువ్వు? నువ్వు బ్రతికి ఉండగా నా మీద ఒకడు చెయ్యేస్తే అది నీకు అవమానం గాదా? నాకు అవమానం జరిగింది. నిన్ను దీనికిప్పుడు నువ్వు నమ్ము సమాధానం చెప్పాలి. నిన్ను నమ్ముకొని నేను యుద్ధానికొచ్చాను. దీనికి నువ్వు ఖచ్చితంగా సమాధానం జెప్పాలి. ఎందుకంటే నువ్వు చేస్తున్న యుద్ధం పాండవ సేనని చంపుతున్నావు తప్ప, ఈ పాండవులను నువ్వు నిగ్రహించట్లేదు. ఇక సైన్యం తెచ్చి ఏం ప్రయోజనం? నీ శౌర్యానికి నువ్వెవరితో యుద్ధం జెయ్యాలి? ఈ అర్జునుడిని చంపాలి, భీముడిని చంపాలి నువ్వు, ఆ ధర్మరాజుని చంపాలి. నువ్వేదో పెద్ద పీకుతావని జెప్పి, నా స్నేహితుడైన కర్ణుడిని గూడా నేను రానివ్వకుండా, కేవలం నిన్ను నమ్ముకొని నేను యుద్ధం చేస్తే, నువ్విలా సగం సగం యుద్ధం చేయకూడదు అని చెప్పి భీష్ముడిని, అంత పెద్దవాడినక్కడ దుర్యోధనుడొచ్చి మందలించాడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ దుర్యోధనుడు దాంట్లో అంటే, ఒక్కసారిగా దుర్యోధనుడిలో భయం మొదలైంది. ఏమిటంటే, ఈ భీముడిని నేను తాళలేననే సంగతి దుర్యోధనుడికి అర్థమయ్యింది. ప్లస్ అర్జునుడు కొత్తగా ఇప్పటి వరకు ఆయన బాణాలని విరగ్గొట్టేవాడు, ఆయన ధనుస్సును విరగ్గొడుతున్నాడు. అంటే నువ్వు ఒక పెద్ద పులివి, నువ్వు కాముగా ఉంటే ఈ ఉడతలు, ఈ పిల్లులు నీ ముందు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాయి. కాబట్టి నీ కంప్లీట్ ప్రతిభని చూపించవలసినదంటే, భీష్ముడు దుర్యోధనుడిని చూసి, నేను నా యుద్ధ ధర్మాన్ని కంప్లీట్‌లీ ఆచరిస్తున్నాను దుర్యోధన. నువ్వు నాకు యుద్ధ ధర్మం గురించి బోధించాల్సిన అవసరం లేదు. నువ్వు అందరినీ చంపగలిగిన వాడా? అంటే దుర్యోధనుడిని విమర్శిస్తున్నాడు. సర్కాస్టిక్‌గా. అందరినీ నిగ్రహించగలిగిన వాడా? శత్రుసేనలు నిన్ను చూసి పారిపోయేలాగా చేసేవాడా? నువ్వు నీ ప్రతాపం చూపించు, నా ప్రతాపం చూపించడమేమిటో నాకు తెలుసులే అన్నాడు దుర్యోధనుడిని. అంటే అది చూడగానే తాత జోకేశాడు. అంటే వీడిని చూసి ఎవరు భయపడట్లేదక్కడ. ఏదో అంటే పెద్ద పెద్ద వాళ్ళెవరు భయపడట్లేదు గదా! సర్లే నువ్వు చేసిన జోక్ చాలు. నువ్వు ముందు నీ కంప్లీట్ ప్రతాపాన్ని చూపించమంటే, ఇప్పుడు భీష్ముడికి కొంచెం కారం రుద్దినట్టయింది. ఇక అర్జునుడిని చూసి, ఇక భీష్ముడు పేట్రేగిపోయి వేసిన బాణ పరంపర ఎలా ఉంది అంటే, అర్జునుడు 2 చేతులతో బాణాలు వేస్తున్నప్పటికిన్ను, అన్ని బాణాలను నిగ్రహించగా, అర్జునుడి గాండీవమే షేక్ అయిపోయేటట్టుగా బీభత్సమైన యుద్ధం చేస్తున్నాడు భీష్ముడు. అసలది మామూలు యుద్ధం గూడా గాదు. ఆ యుద్ధం చేస్తూ ఒక 100 బాణాలు అర్జునుడి మీదకి వేస్తే, అందులో 10 బాణాలు కృష్ణుడి మీదకి వేస్తున్నాడు. కృష్ణుడి మీదకి విపరీతమైన బాణ పరంపర, అర్జునుడికి మీద విపరీతమైన బాణ పరంపర. ఇది చూసిన దుర్యోధనుడు
సరే మనం భీష్ముడికి బాసటగా నిలవాలని చెప్పి ఇప్పుడు వెళ్లి శల్యుణ్ణి పట్టుకొచ్చుకున్నాడు. దాని తర్వాత ఆ భూరిశ్రవ అంటే బాహ్లీకుడు కొడుకైన సోమదత్తుణ్ణి, ఆ భూరిశ్రవని పిలిచాడు. ఇప్పుడు భీష్ముడే మామూలుగా విజృంభిస్తుంటే, ఆ భీష్ముడు కుడివేపంతా గూడా దుర్యోధనుడు, శల్యుడుండగా, ఆ భీష్ముడి ఎడంవేపంతా బాహ్లీక, సోమదత్త, భూరిశ్రవలందరూ కూడా అక్కడ కంప్లీట్‌లీ బాణ పరంపర వేస్తుంటే, అదేదో వర్షం పడుతున్నట్టుగా అందరి బాణాలు ఆ కృష్ణుడి మీదకి, ఆ అర్జునుడి మీదకి వస్తున్నాయి. ఒక్కసారిగా అర్జునుడు షాకయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళాడు ఆ రోజు. అంత బీభత్సమైన యుద్ధం జరుగుతుంది. అది చూసిన సాత్యకి ఇక ఈ శకునిని నిగ్రహించి అక్కడ నుంచి తన రథాన్ని తోలుతూ కృష్ణుడికి లెఫ్ట్ హ్యాండ్‌గా ఉండి ఆ కృష్ణ సారథ్యం చేస్తున్న ఆ అర్జునుడికి హెల్ప్ చేద్దామని సాత్యకొచ్చాడు. అసల భీష్ముడు చేస్తున్న యుద్ధానికి అర్జునుడు నిలవలేకపోతుంటే, ఆ వెనకాల ఉన్న బాణాలు తగిలి పిట్టలు రాలినట్టుగా పాండవసేన రాలిపోతుంది. కొందరైతే ఆ భీష్ముడి యొక్క ప్రతాపాన్ని చూసి తట్టుకోలేక అక్కడ నుంచి పారిపోవటం మొదలుపెట్టారు. సాత్యకొచ్చి కృష్ణుడి పక్కన నించొని కృష్ణుణ్ణి చూసి, ఇది మామూలు యుద్ధం కాదు, భీష్ముడు పేట్రేగిపోయి భీకరమైన యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు వరకు పాండవ సేనని ట్రయాంగులర్ ఆకారంలో తిరుగుతూ మొత్తం సంహరించకపోగా ఇప్పుడేస్తున్న బాణ పరంపరకు పాండవులు తాళలేక వాళ్ళ చేతిలో ఉన్న ధనస్సులు, వాళ్ళ చేతుల్లో ఉన్న కవచాలు విరిగిపోయి ఒక్కొక్క బాణం ఒక్కొక్క పాండవుడి సేన గుండెల్లోకి చచ్చుకుంటుంటే, ఈ బీభత్సాన్ని తట్టుకోలేక మన సైన్యమంతా పారిపోతుంది కృష్ణ, నేను వాళ్ళని మళ్ళీ మోటివేషనల్ టాకు బూస్టింగ్ ఇచ్చి తీసుకొని వస్తాను అని కృష్ణుడితో సాత్యకంటే, కృష్ణుడు చాలా కోపంగా పారిపోతున్న వాళ్ళు నువ్వే చూస్తున్నావు భీష్ముడు చేస్తున్న బీభత్సం. భీష్ముడు ఎలాంటి యుద్ధం చేస్తున్నాడు? ఏదో ప్రళయతాండవం జరుగుతున్నప్పుడు ఆ శివుడు తన త్రిశూలాన్ని పట్టుకొని నాట్యం చేస్తే వచ్చే బీభత్సంలాగా భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సైనికులు పిలిస్తే మాత్రం ఇంత ప్రళయతాండవాన్ని తట్టుకొని వాళ్ళొచ్చి నిలబడతారా? ఆల్రెడీ వాళ్ళ మనసుల్లో భయం వచ్చేసింది. కాబట్టి నువ్వు పాండవులను పిలిచి మాత్రం జరిగేదేమీ లేదు. నా ఎనకాల ఉన్న అర్జునుడు ఇప్పుడు కొద్దో గొప్పో నిలబడి యుద్ధం చేయగలడనుకుంటుంటే, ఆ గాండీవం కూడా వణుకుతుంది, షేక్ అవుతున్నాడు. ఒక రకంగా భీష్ముడు అర్జునుడిని కంప్లీట్‌లీ నిగ్రహించగలిగాడనే మనం ఆ రోజు జరుగుతున్న యుద్ధాన్ని చెప్పచ్చు. కాబట్టి ఒక్కసారిగా కృష్ణుడు భీష్ముడి వైపు చూశాడు. చూచిన తర్వాత ఆ భీష్ముడు మొత్తం నిమగ్నమై ఆ యుద్ధంలో, ఇవాళ ఇక పాండవుల వైపు ఒక్క సేన గూడా, ఒక్క భటుడు గూడా ఉండనట్టుగా ఆ బీభత్సాన్ని చేస్తుంటే, ఇక విపరీతమైన కోపం వచ్చిన వాడై కృష్ణుడు కిందకు దూకి పడిపోయిన ఒక రథచక్రాన్ని కృష్ణుడు తన చేత ధరించి ఆ భీష్ముడు వైపుకి పరిగెత్తుకుంటూ కృష్ణుడొస్తున్నాడు. ఒక నిమిషం భీష్ముడు ఆ బాణాలన్నీ వేయటం ఆపేసి, రథసారథిగా ఉన్న కృష్ణుడు కిందకు దూకటం, ఆ దూకుతూ ఒక పడిపోయిన రథచక్రాన్ని తీసుకొని తన వేపుకు దూసుకురావటం గమనించి, అసలాయన ఒక్క నిమిషంలో షేకయ్యాడు. అసలాయన షేకవ్వటం గాదు, పక్కనున్న దుర్యోధనుడు, శల్యుడు, భూరిశ్రవలు వీళ్ళందరూ గూడా రథసారథి దూకటము, ఒక చక్రాన్ని పట్టుకోవటము, దూసుకురావటము, అందులో శ్రీకృష్ణుడు రావటం, అసలిది ఏం జరగబోతుంది సస్పెన్స్ అని ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు భీష్ముడికక్కడ ఒక జ్ఞానప్రకాశం జరిగింది. అసల ఈ సిట్యుయేషన్ని రకరకాల కవులు, రకరకాల ఆచార్యులు ఎంత అద్భుతంగానో వర్ణించారు. వ్యాస భారతంలో కూడా దీని వర్ణన ఒక పీక్స్‌లో ఉంది. అదే గాకుండా ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య గారు, భాగవతంలో పోతన
ఇదే కాకుండా మధ్వాచార్య, రామానుజాచార్య, నింబార్కాచార్యులు లాంటి ఆచార్యులు ఈ ఘట్టం మీద ఒక పెద్ద వ్యాఖ్యానం చేశారు. అది ఎలాగుందయ్యా అంటే, శ్రీకృష్ణుడి యొక్క కళ్ళు తేజస్సుతో భీష్ముడిని చూస్తుంటే, ఆయన యొక్క కర్ణకుండలాలు ఆ పరిగెత్తే ధాటికి ఆయన శరీరాన్ని తగిలి అక్కడి నుంచి కొన్ని వేల కాంతులు చిమ్ముతున్నట్టుగా, ఆయన యొక్క పైన శిరస్సు మీద ఒక పెద్ద చక్రం తిరుగుతున్నట్టుగా, ఆయన శరీరం మొత్తం ఒక తేజోమూర్తి, ఒక జ్ఞాన ప్రకాశం అక్కడ నుంచి వస్తుంటే, ఆ చేతిలో పట్టుకున్న రథచక్రమే ఒక సుదర్శనమయ్యి, ఆయన పాద స్పర్శకి భూమాత ఒక్కసారిగా కంపించి, ఎంతో ప్రేమగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదస్పర్శ తగలగానే ఆ భూమాత పులకరించి, ఒక్కసారిగా మీ శరీరం కృష్ణుణ్ణి చూస్తే ఎలా జల్జరిస్తదో, అలాగ కృష్ణుడు యొక్క బీభత్సాన్ని చూసిన భూమాత జల్జరించుకుంటే, అక్కడ ఒక చిన్న ఎర్త్‌క్వేక్ వచ్చినట్టుగా కొందరు ఆచార్యులు వర్ణిస్తుంటే, అది చూస్తూ అలాంటి ఒక ముగ్ధ మనోహర స్వరూపాన్ని ఇంతకుముందు ఉద్యోగ పర్వంలో ఆయన యొక్క తారతమ్యాన్ని బట్టి చూసినవాడు భీష్ముడు. అదే ఆయనకి ఒక అర్ధ విశ్వరూపంగా కనబడుతూ, అసల ఇలాంటి ఒక అవకాశం అంటే నా మీద కోపంతో ఆయన ఆ సుదర్శన చక్రాన్నే పట్టుకొని నా వేపుకు వస్తుంటే ఇంకింతకంటే ఆనందభరితం, ఇంతకంటే తన్మయత్వ ఆనందభరితం ఏముంది? యుద్ధంలో ఎవరి చేతుల్లో సస్తానో, ఎలాంటి మరణం పొందుతుందో, ఇలాంటి ఒక కృష్ణుడి చేతిలో చనిపోయిన వాళ్ళు ఎలాంటి సద్గతి పొందారో, అలాంటి ఒక చేతుల యొక్క స్పర్శ నాకు తగలాలి, ఆయన చేతుల్లోంచి వదులుతున్న ఆ సుదర్శన చక్రం నా శరీరాన్ని తునమాలి, నా తలని తునమాలి. ఎందుకంటే ఎవరికి అగ్రపూజ చెయ్యాలని అడిగినప్పుడు అందరికంటే ముందు నిలబడి భీష్మ పితామహ ఆ యొక్క సభాపర్వంలో అందరికంటే ముందు చెయ్యాల్సిన అగ్రపూజ శ్రీకృష్ణుడికే అంటే, దుర్భాషలాడిన శిశుపాలుడి శిరస్సుని ఏ చక్రమైతే ఖండించిందో, ఏ చేతులతో కంసచారూరమర్దనం ఆ కంసుణ్ణి చంపిందో, ఎంతమంది రాజులను చంపిందో, అటువంటి వాడి చేత ఇవాళ నా మరణం నాకు రాబోతుంది, ఇంతకంటే అదృష్టం నాకింకేమిటి లేదు అని ఆ సచ్చిదానంద స్వరూపమైన ఆ శ్రీకృష్ణుణ్ణి చూసి తన్మయత్వంతో తన 2 చేతులు జోడించి ఆ కృష్ణ ఆకారాన్ని, ఆ కృష్ణ తేజస్సుని, ఆయన కళ్ళని, ఆయన వక్షస్థలాన్ని, ఆయన కాళ్ళని, ఆయన పాదాలని చూస్తూ అలా నిలబడిపోతుంటే, బీభత్సమైన కోపంతో కళ్ళు ఎరుపెక్కిన వాడై ఆయన పరిగెడుతుంటే, ఆయన పైన ఉన్న ఆ బంగారపు రంగు ఉతర్యం జారి కిందకు పడితే, ఆ పడటమే భీష్ముడికి ఒక కనుల పండగగా ఉంది. ఎందుకంటే భూమాత నువ్వు కంపించద్దు, నువ్వు కొంచెం ఆగమని తన యొక్క ఉతర్యాన్ని ఆ భూమి మీద పడేసినట్టుగా వల్లభాచార్య, నింబార్కాచార్యులు లాంటి పెద్ద పెద్ద ఆచార్యులు దీనికి వ్యాఖ్యానం చేస్తున్నారంటే, ఆయన యొక్క రౌద్రము, ఆయన యొక్క కోపము, ఆయన పాద స్పర్శ తగిలి భూమి కంపిస్తుంటే నువ్వు ఒక్క నిమిషం ఆగవలసినది అని తన ఉతర్యం జారి ఆ భూమాతకి ఒక ఉపశమనాన్ని కలిగిస్తే, అది చూసిన భీష్ముడు ఇక చాలు, ఇక ఎందులోనూ లేదు, నేను ఈ జీవితాన్ని అనుభవించి, నేను చేసిన ఈ త్యాగాలకు, నేను పడ్డ ఈ బాధలకు, ఇంత భారాన్ని మోసుకుంటూ 250 పైచిలుకు సంవత్సరాలుగా నేను ఈ కురు సామ్రాజ్యానికి సేవ చేసి చేసి అలిసిపోయిన వాణ్ణి, ఇప్పుడు ఈయన యొక్క సుదర్శన చక్రము చేత నా శరీరము ఖండఖండములుగా ఖండించబడి నేను ఆయనలో విలీనమవ్వాలి, నేను ఆయనలో ఐక్యమవ్వాలని చెప్పి ఆయన పరమానందభరితంగా ఆ తన్మయత్వంతో తన కళ్ళల్లో నీళ్లు కారిపోతుండగా
ఆ శ్రీకృష్ణ పరమాత్మని చేతులు జోడించి ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు. కృష్ణుడు దూసుకుంటూ, పరిగెత్తుకుంటూ ఆయన వైపొస్తున్నాడు. ఇది ఒక్క నిమిషం గమనించిన అర్జునుడు అప్పుడు వరకు షాకయ్యి, షేకయ్యి ఉన్నవాడు అసలిది ఏమి జరుగుతుందని చెప్పి, కృష్ణా నువ్వు ఆగవలసినది. నువ్వలాగ యుద్ధంలో నువ్వు ఒక ప్రామిస్ చేశావు. దుర్యోధనుడు ముందు నువ్వు చెప్పావు, నా వేపున్న రెండక్షోహిణుల సైన్యం ఒకవైపు, నేను ఒకవైపు. కాబట్టి కానీ నేను ఈ యుద్ధ రణరంగంలో ఒక అస్త్రాన్ని పట్టను, ఒక శస్త్రాన్ని ముట్టను నేనని ప్రమాణం చేసిన వాడివి. నువ్వు చేసిన ప్రతిజ్ఞకి నువ్వే భంగం కల్పిస్తే కృష్ణా జనాలేమనుకుంటారు అని చెప్పి కృష్ణుడు యొక్క చేతులు పట్టుకుంటే, అసల కృష్ణుడు ఆగనివాడై భక్తపరాధీనుడై తన యొక్క భక్తుడైన అర్జునుడినే నిగ్రహించాలని ప్రయత్నించిన భీష్ముడు మీదకి క్రోధం, అంటే ధర్మానికి నిలబడి అన్ని రకాలుగా బాధపడి సమస్తము కోల్పోయి భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్న పాండవుల మీద ఎటువంటి కనికరం లేకుండా నువ్వు నీ యొక్క ముసలివాడివి, నీ యొక్క తేజస్సు, నీ యొక్క శౌర్యం పిచుక మీద బ్రహ్మాస్త్రాల్లాగా వీళ్ళని చూపిస్తావా అని ఆ కోపము రౌద్రావేశంతో భీష్ముడి వైపుకు దూసుకుంటూ కృష్ణుడు వెళ్తుంటే, ఆ అర్జునుడు చేతులు పట్టుకొని నిగ్రహించడానికి ప్రయత్నించి, నువ్వు అస్త్రాన్ని ముట్టకూడదు, దయచేసి ఈ అస్త్రాన్ని పడివేయవలసినది అని అంటుంటే విననివాడై ఇంకా అర్జునుణ్ణి ఈడ్చుకొని తీసుకువెళుతుంటే, అర్జునుడు కింద పడి ఆయన యొక్క పాదములను పట్టుకున్నా కృష్ణుడి ఆగనివాడై అసలు ఆ చక్రాన్ని ఇంకా భీష్ముడి మీదకు వేసేయాలి. ఇక్కడ 3 జరుగుతున్నాయి. ఒకటి, కృష్ణుడి చేతిలో సంహరింపబడుతున్నానన్న ఆనందం భీష్ముడి కళ్ళల్లో మెలుగుతుంటే, భీష్ముడు నువ్వు కేవలం కురుక్షేత్రంలో కేవలం హస్తినని కాపాడతానని నీ తండ్రికిచ్చిన వాగ్దానానికి నువ్వు ఎప్పటికీ ఆ అధార్మికులైన కౌరవులను కాపాడుకుంటూ హరవీర భయంకరమైన యుద్ధాన్ని నువ్వు చేస్తావా, ఈ అధర్మాన్ని నువ్వు గెలిపిస్తావనే క్రోధంతో కృష్ణుడుంటే, ఎక్కడ కృష్ణుడు చేసిన ప్రతిజ్ఞ భంగమవుతుందో, అందరూ నిన్నెన్ని మాటలంటారో అని ఆ అర్జునుడు బాధపడుతుంటే, ఇదొక ఎమోషనల్ సీక్వెన్స్ ఇది. ఎందుకంటే భక్త పరాధీనుడు కృష్ణుడు. అర్జునుడికి బాధ కృష్ణుడి యొక్క గొప్పతనం ఎక్కడ తగ్గుతుందో అని. భీష్ముడి యొక్క ఆనందం ఏమిటంటే, ఇవాళ శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో నేను సంహరింపబడతాను, ఇక ఈ దేహం చేసిన త్యాగం చాలు, నేను అలిశాను, నేను సొలశాను, ఇక శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో సంహరింపబడి ఆయనలో ఐక్యమైపోవాలి నేను అని చెప్పి ఆ భీష్ముడి యొక్క బాధ. కృష్ణుడికి ఏమిటంటే, భూభారహరణం తగ్గించడానికి భూదేవి ప్రార్థిస్తే వచ్చి నేనెంతో కొంత నాకు వీలైనంత వరకు మొత్తం భూభారహరణాన్ని తగ్గించి కేవలం పాండవులను పనిముట్లుగా వాడి ఆ కొద్దిపాటి భూభారహరణాన్ని తగ్గించే యొక్క సేవ నేను పాండవులకిస్తే దాన్ని నువ్వు నిగ్రహిస్తావా అని చెప్పి ఆ కోపంగా వస్తుంటే, ఈడ్చుకొని కాళ్ళు పట్టుకుని అర్జున్ని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతే అర్జునుడికి అర్థం కాలేదుగా నేనెలా నిగ్రహించాలని. మీరు ఊహించుకోండి, ఒక మనిషి నడుచుకుంటూ ఒకడు కాళ్ళ మీద పడితే ఆ కాళ్ళ మీద పడ్డ మనిషిని కూడా ఈడ్చుకుంటూ వెళ్తున్నాడంటే, తన భక్తులని ధర్మానికి ఎదురొచ్చిన భీష్ముడు వైపు ఆయనకి ఎంత క్రోధం ఉంది, ఎంత క్రోధం వచ్చిందో అక్కడ మీరందరూ అర్థం చేసుకోవలసినది. ఒక్కసారిగా ఆ బంగారు ఉతరయం భూమి మీద పడి ఆ భూదేవి ఉపశమనాన్ని పొంది ఇదంతా ఒక బీభత్సం జరుగుతుంటే, ఆ శల్యుడు నోరు వెళ్ళబెట్టుకొని, దుర్యోధనుడు నోరు వెళ్ళబెట్టుకొని, అక్కడ ఉన్న కౌరవ సైన్యం మొత్తం నోరు వెళ్ళబెట్టుకొని ఒక ఆశ్చర్యార్థకమైన విషయం, వాళ్ళకు ఒక ఎక్స్క్లమేటరీ మార్క్, అసలు ఏమి జరగబోతుంది. ఆ చక్రం ఒక్కసారి కృష్ణుడు చెయ్యి వదిలి బయటికి వచ్చిందంటే, ఎలా అయితే ఆ అంబరీషుడు వృత్తాంతంలో ఒక్కసారి చెయ్యి వదిలిన సుదర్శనం ఆ దూర్వాసురుడిని ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంటపడిందో, ఇప్పుడు ఆ సుదర్శన చక్రం ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ చెయ్యి దాటిందంటే ఇక కౌరవ వినాశనమే. దానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యి భీష్ముడు కళ్ళు మూసేసుకొని ఇక ఆ తేజస్సుని
చూడలేక 2 చేతులని జోడించి పరమానందభరితుడై ఆయన నమస్కారం చేస్తూ అక్కడ నిలబడి ఉండగా, అక్కడ ఒక్క నిమిషం కృష్ణుడు జలకిచ్చినట్టు ఆగిపోయాడు. ఆగిపోయి ఫస్ట్ కిందకు చూస్తే అర్జునుడు కొన్ని మీటర్లు పాటు ఆ ఆ భూమిని ఆనుకొని ఈడ్చుకుంటూ వస్తే దుమ్ము లెగుస్తుంది. ఒకవైపేమో వాళ్ళందరూ నోరు తెరుచుకొని ఉండిపోయారు. భీష్ముడు కళ్ళల్లో చూశాడు. చూసి, ఏమిటి నువ్వు చేస్తున్న ధర్మం? నువ్వు ధర్మమా చేస్తున్నావు? ఎవరిని కాపాడుతున్నావు నువ్వు? నీ పెద్దతనాన్ని నువ్వు ఎన్నడూ సరిగ్గా నిర్వర్తించలేదు భీష్మ. భీష్ముడు ఆ వాయిస్ అనగానే ఒక్కసారి కళ్ళు తెరిచాడు. ఏమిటిది? నన్ను సంహరించట్లేదా? ఆగిపోయాడా? కొంపదీసి అర్జునుడు ఆపేశాడా? కృష్ణుడు చేత సంహరింపబడాలనుకునే ఈ అదృష్టాన్ని అర్జునుడు ఆపేశాడా? అంటే ఇప్పుడు వదలడా? ఇప్పుడు మాట్లాడుతున్నాడేమిటని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి 2 చేతులలో నమస్కరించి ఆ కృష్ణ పరమాత్మ కళ్ళల్లో చూస్తుంటే ఒక్క నిమిషం ఆయన సెన్సెస్లోకొచ్చాడు. ఏమిటి నువ్వు చేస్తున్న ధర్మం? కేవలం నీ తండ్రికిచ్చిన ఒక వాగ్దానం. ఎవరు హస్తిన వైపుకు వచ్చినా నేను కాపాడతాను అని నీ తండ్రికిచ్చిన ఒక వాగ్దానాన్ని నువ్వు నిర్వర్తించటానికి, కేవలం నీ యొక్క వాగ్దానాన్ని నిర్వర్తించడానికి ఒక అధర్మం వైపు యుద్ధం చేస్తున్నావు. నువ్వు ఎలా న్యాయం చేశావు? ఒక్క నిమిషం భీష్మ, కేవలం తామరాకు మీద నీటి బొట్టు అంటనట్టుగా బ్రతుకుతున్నట్టుగా ఆ కురు సామ్రాజ్యంలో వృద్ధుడివయ్యుండి నీ బాధ్యతను విస్మరించి కేవలం నువ్వు బ్రతికావు కొంతకాలంగా. అంటే ఆ వసువువి ఇక్కడ కొంతకాలం బ్రతకాలి, ధర్మాచరణతో బ్రతకాలి, ఇక్కడి నుంచి చనిపోయిన వెంటనే నీ యొక్క వసుత్వాన్ని నువ్వు స్వీకరించాలని కర్మాధీనంలోకి రాకుండా, ఎటువంటి కర్మలను నువ్వు ఆచరించకుండా కేవలం ఒకటే కర్మ, నేనిచ్చిన వాగ్దానానికి నేను కట్టుబడి ఉంటాననే ఒక ఆలోచనలో బ్రతుకుతున్నావు తప్ప ఏ రకంగా నువ్వు న్యాయం చేశావు? పాండవులకి ఆ యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఏం మాట్లాడావు? అసలు ఆ యొక్క సభలో, నిండు సభలో ద్రౌపదిని తీసుకొని వచ్చి వివస్త్రగా నిలబడ్డప్పుడు ప్రతిఘటించి ఉండవచ్చును నువ్వు. కానీ నీకా పొజిషన్ ఉండి ఏమిటా పొజిషను? అది నువ్వు ప్రొటెక్టరా? నువ్వు భీష్మాచార్య అని అందరూ పిలిచేటట్టుగా కురువంశాన్ని కాపాడటం అంటే కురువంశాన్ని శత్రువుల నుంచి కాపాడటం మాత్రమే కాదు, ఆ కురువంశాన్ని అధర్మం వైపు వెళ్లకుండా కాపాడాల్సిన ధర్మము నీది. కాబట్టి నువ్వు నీ బాధ్యతను ఎక్కడా కూడా పూర్తిగా నిర్వర్తించావని నేను భావించట్లేదు అని కృష్ణుడు అంత స్ట్రాంగ్గా మాట్లాడిన మాటని చూసి భీష్ముడు నిర్ఘాంతపోయి, ఒక్క నిమిషం భీష్ముడికి మొత్తం తన జననం నుంచి తను చేసినదంతా ఫ్లాష్ బ్యాక్ అయింది. ఆ ఫ్లాష్ బ్యాక్ అయి శ్రీకృష్ణ పరమాత్మకి చేజోడించిన వాడై ఆ శ్రీకృష్ణ పరమాత్మకు కైదండం పెట్టి, స్వామి నన్ను క్షమించవలసినది, నేను ఎప్పటికెప్పుడూ కూడా ఈ అధార్మికులైన వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, నేను ఎప్పటికెప్పుడు వాళ్ళు చేస్తుంది నేను తప్పు అని చెప్తున్నాను. ఈ హస్తినపుర సామ్రాజ్యం యొక్క సింహాసనం కోసం తన తమ్ముళ్ళు కొట్టుకోకూడదని నేను అహర్నిశలు ప్రయత్నించాను. కానీ నువ్వన్నట్టుగా మేబీ నేను కంప్లీట్ పగ్గాలు నా చేతిలో తీసుకొని ఉండవచ్చు. నువ్వు చెప్తుంటే నాకనిపిస్తుంది, నేను నా తండ్రికిచ్చిన మాట ప్రకారం ఎన్నడూ సింహాసనం మీద కూర్చోను, కానీ ఆ సింహాసనం మీద కూర్చున్న వాడిని ఎల్లవేళలా నేను ప్రొటెక్ట్ చేస్తానని చెప్పావు. నువ్వన్న మాట కరెక్టే. కురు సామ్రాజ్యాన్ని, కురు సింహాసనాన్ని కాపాడటం అంటే కేవలం సింహాసనాన్ని కాపాడటం కాదు, సింహాసనం మీద కూర్చున్నవాడి ధర్మాన్ని కాపాడటం. అందుకు శ్రీకృష్ణ పరమాత్మ చరమశ్లోకంగా చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యాచి మశూచః అని. శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు చెప్తున్నాడంటే, నీకు ధర్మం అనిపించచ్చు, నీకు అనిపించింది మాత్రమే ధర్మం కాదు. ఇక్కడ భీష్ముడికి అనిపించే ధర్మం ఏమిటంటే, ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నా ఆ సింహాసనాన్ని నేను కాపాడతాను. ఈ కురు సామ్రాజ్యం వైపుకి ఒకడు శత్రువు, ఒకడు ఆయుధం తీసి ముందుకొస్తే వాడిని నిగ్రహిస్తానని కాపాడుతున్నాడు తప్ప
ఆ కూర్చున్న సింహాసనం వైపు ధర్మముందా? అధర్మముందా? ఎందుకంటే ఆయన కావాలనుకుంటే తన తండ్రికిచ్చిన వాగ్దానాన్ని ఆయన విస్మరించి, ఆయన ఆ ప్రతిజ్ఞను తీసివేసి, ధర్మ సంస్థాపనార్థానికై ఆ సింహాసనం మీద కూర్చొని రాజ్యమేలుండవచ్చు. కానీ ఇవాళింత దూరం వచ్చింది. కాబట్టి నేను నా ప్రయత్నం నేను చేశానంటే కృష్ణుడు కోపంగా చూసి, "ఏమిటి నువ్వు చేసిన ప్రయత్నం? నీ ఒక్కడి అసమర్థత వల్ల ఇవాళ 18 అక్షోహిణి సైన్యం చచ్చిపోతుంది. అది చచ్చిపోతుంది కాక నువ్వు మళ్ళీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాల్లాగా సైనికుల్ని చంపుతావా వెళ్ళి? మెలికలు తిరుక్కుంటూ, అర్ధచంద్రాకారంలో తిరుక్కుంటూ, అక్కడ తిరుక్కుంటూ, ఇక్కడ తిరుక్కుంటూ. మనస్సాక్షి ఉందా భీష్మా నీకు?" అంటే అసలు అంత కఠినంగా కృష్ణుడు మాట్లాడినట్టు, ఇంత కఠినంగా ప్రవర్తించినట్టుగా యావత్ శ్రీకృష్ణ జననంలో ఆ కంసచారూరమర్దనం కంసుడిని చంపినప్పటి నుంచి ఆఖరి వరకు ఎవరితో ఇంత కఠినంగా ప్రవర్తించినట్టుగా లేదు. ఎందుకంటే కృష్ణుడు కోపపడ్డ ఘటనలే మనకు చాలా కనపడవు. అలాంటివి శిశుపాలుడు అన్ని తిట్లు తిడుతున్నప్పటికీ చిరుమందహాసంతో ఆ సుదర్శన చక్రాన్ని తీసి సంహరించాడే తప్ప కోపంగా చూస్తున్నాడంటే, ఇక్కడ అందరూ ఆచార్యులు చెప్పేదేమిటంటే, భీష్ముడు ఎక్కడో తన ధర్మాన్ని పూర్తిగా నిర్వర్తించలేదనే చెప్పుకోవాలి ఈ ఘటన వల్ల. లేకపోతే కృష్ణుడి యొక్క ఆగ్రహానికి గురి కాడు భీష్ముడు. ఇప్పుడు ఆయన అంతర్ముఖంగా వెళ్ళి, అంటే ఇదే సాధన, నువ్వు ఎన్నన్నా ధర్మం అనుకొని చెయ్యొచ్చు. ఆత్మ పరిశీలన చేసుకునే సమయం. ఆత్మ పరిశీలన చేసుకోవటానికి ధార్మికమైన వ్యక్తికి పరమాత్మ ఇచ్చిన ఒక అవకాశం ఆ రోజు భీష్ముడిని సంహరించకపోవటం. అంటే ఇప్పటికైనా లేచి, భీష్మ నీ ఆత్మ విమర్శన చేసుకొని, నీ ఆత్మ పరిశీలన చేసుకొని ధర్మమేమిటో అధర్మమేమిటో మళ్ళీ ఒకసారి ఆలోచించవలసినది. అంటే ఏ పరమాత్మ అయితే శరీరం లోపల ఉండి ఆ జీవాత్మకొక దారి చూపిస్తాడో, ప్రజ్ఞ వికసించేలా చేస్తాడో, అలాంటిది ఇవాళ భీష్ముడికి చేస్తుండగా, భీష్ముడు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు కైదండం పెట్టి, కృష్ణ నాకు ఆలోచించుకుంటున్నాను నేను, నువ్వు చెప్తున్నది ఎక్కడో కరెక్టే అని నాకనిపిస్తుంది అని. కానీ నేను నా వంతు ప్రయత్నం నేను చేశాను. కానీ విధి ఆడిన వింత నాటకంలో నేను ఒక కీలుబొమ్మనయ్యానే తప్ప ఇది కేవలం నేను విధికే వదిలేస్తున్నానని చెప్పి, ఆ కృష్ణుడు కళ్ళల్లో చూడలేక తల దించుకొని నిలబడిపోయిన భీష్ముడిని ఆ కృష్ణుడు క్షమించి, అంటే భక్తధీనుడు, భక్తవాత్సలుడు. ఎందుకంటే భీష్ముడు పరమ భాగవతోత్తముడాయన. గంగనే మన యొక్క పాపములన్నిటినీ కడగగలిగితే అటువంటి గంగ గర్భమున జన్మించిన భీష్ముడు ఆయనని పాపం అంటదు. అందుకనే చెప్పాను, స్వధర్మమే ముఖ్యం కృష్ణుడికి. ఆ సధర్మాన్ని ఆచరించమని భీష్ముడికి గుర్తు చేస్తున్నాడు. కేవలం హస్తిన సింహాసనం మీద ఎవడుంటే వాణ్ణి కాపాడటం కాదు, ఆ సింహాసనం మీద ఒక యోగ్యుడైన వ్యక్తిని కూచుండి పెట్టటం కూడా నీ బాధ్యత. అదెలా విస్మరించావు? నిజంగా చెప్పు, ధృతరాష్ట్రుడు యోగ్యుడా? నిజంగా చెప్పు, దుర్యోధనుడు యోగ్యుడా? ఆ సింహాసనం మీద కూర్చొండబెట్టాలి నువ్వు యుధిష్ఠిరుణ్ణి అనగానే ఒక్కసారిగా భీష్ముడికి మొత్తం జరిగిందంతా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి, ఒక రకమైన గిల్ట్‌తో, ఒక రకమైన బాధతో శ్రీకృష్ణ పరమాత్మకి కైదండం పెట్టి ఆయనకి నమస్కరిస్తూ ఉండిపోయాడు. ఇదన్నీ చూస్తున్న పక్కవాళ్ళు నోరు తెరుచుకొని చూడటం తప్ప చేసిందేమీ లేదు. ఎందుకంటే వాళ్ళకే ఒక హడల్. ద్రోణాచార్యుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అర్ధ విశ్వరూపాన్ని, ఆయన భగవద్గీతలో చూపిస్తున్న పూర్తి విశ్వరూపాన్ని ఆయనలో ఉన్న బృహస్పతి తేజస్సుతో ఆయన యథావిధిగా చూశాడు. ఇలాగ భూమి కంపించటం, ఆయన యొక్క ఉతర్యం భూమి మీద పడటం, ఆ సుదర్శన చక్రాన్ని వదలాలనుకోవటం అనేది ఇప్పుడు ఎంటైర్ ఏరియల్ స్పేస్లో ఉన్నవాళ్ళై అందరూ దేవతలు, ఇంద్రచంద్రాదులు, వరుణ అష్టదిక్పాలకులు, అప్సరసలు, గాంధర్వులందరూ కూడా అది చూస్తూ ఏమి జరుగుతుందని ఉత్కంఠంగా చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఆ సస్పెన్స్ తీరింది.
అన్నిటికంటే పెద్ద సస్పెన్స్ ఏంటంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, ఇలా భీకరమైన యుద్ధం చేస్తున్న భీష్ముడి మీదకి కృష్ణుడు దూకిలా చేశాడనగానే అక్కడ ఒక్కసారిగా ధృతరాష్ట్రుడే షేక్ అయిపోయాడు. ఎందుకంటే సుదర్శనం అనేది వచ్చిందంటే కేవలం ఆ రాత్రికి మొత్తం కౌరవ సేన చనిపోవటం, మరుసటి రోజు పొద్దున్నకి యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం జరిగిపోతుంది. ఇప్పుడు భీష్ముణ్ణి చూసి మందలించింది ఆపి కిందకి తిరిగి చూస్తే 2 కాళ్ళు పట్టుకొని అక్కడ అర్జునుడు. చిన్న పిల్లాడిలాగా అర్జునుడు ఆ కింద పడిపోతే అర్జునుడిని చూశాడు కిందకి. చూడగానే పైకెత్తి బావని చూస్తున్నాడు. నీకు బుద్ధుందా? నీకు బుద్ధి? నువ్వు యుద్ధం చేస్తున్నావా నువ్వు? అంటే కృష్ణుడి యొక్క క్రోధం ఒక భీష్ముడి వైపు కూడా కాదు. అర్జునుడు వైపు. నీకు నేను భగవద్గీత అంతా చెప్పి వీళ్ళందరూ ఆత్మస్వరూపాలే, ఆత్మకి చావు లేదు, ఆత్మ ఎటువంటి అస్త్రం చేత నశింపజాలదు, ఎటువంటి అగ్ని చేత దహింపజాలదని నేను నీకు మొత్తం భగవద్గీత చెప్తే, దాని తర్వాత వచ్చి సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నేను నీకు పూర్తి శరణాగతి పొందిన వాడిని, నువ్వు ఏది చెప్తే నేను అదే చేస్తానన్న వాడిని, నేను ఇతకు పూర్వమే మధ్యాహ్నవే నీకు చెప్పాను, ఇలాంటి యుద్ధం భీష్ముడు చేస్తే రేపొద్దునకి పాండవులు మిగలరు అని. నువ్వు బాణాలేస్తావా? బాణాలు భీష్ముడు వేస్తున్న బాణాలకు తిరిగి బాణాలేస్తావా? అసలు నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా అర్జున? నీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించి నువ్వు భీష్ముడి మీద యుద్ధం చేస్తున్నావా? ఇప్పుడు భీష్ముడి క్లాస్ అయిపోయింది, ఇప్పుడు అర్జునుడి క్లాసు మొదలయ్యింది అనగానే పైకి లేచి కృష్ణుడిని చూస్తున్నాడు. కింద పట్టం కాదు, లేచి నించో ముందు అనగానే ఇమీడియట్లీ అర్జునుడు లేచి నించుంటే, నేను వెళ్ళి రథం మీద కూర్చుంటాను, నీకు కొన్ని క్షణాలు టైం ఇస్తాను నేను. ఈ క్షణాల టైములో నీ క్షత్రియ ధర్మాన్ని, భీష్ముడి మీద ప్రేమని, నీ గురువుల మీద ప్రేమని తీసి పక్కన పెట్టి వచ్చి నీ క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తావా? నువ్వు ఆచరించు. లేదా నేను నా సుదర్శన చక్రం తీసుకున్నానంటే ఒక్క క్షణంలో యుద్ధాన్ని కంప్లీట్ చేస్తాను. నాకు నువ్వు అక్కర్లేదు. ఐ డోంట్ నీడ్ యూ టు డూ దిస్ వార్ ఫర్ మీ. నువ్వు అక్కర్లేదు నాకు ఈ యుద్ధం చేసి పెట్టడానికి. నా యుద్ధం నేను చేసుకోగలను. ఇదా నువ్వు చేసే శరణాగతి? ఇదా నువ్వు చేసే ప్రపత్తి? ఇదా నీకున్న భక్తి? అనగానే అర్జునుడు కూడా తల కిందకు దించుకొని, కృష్ణ నన్ను క్షమించి వేయవలసినది, మళ్ళీ నీకు ఈ అవకాశం రాదు, మళ్ళీ నీలోని ఇంత క్రోధాన్ని నేను రప్పించనంతే, నీకు అవకాశాన్ని ఇవ్వను, నువ్వు మళ్ళీ యుద్ధంలో శస్త్రాలవి తీసుకోవద్దు, నేను నీకు అవకాశాన్ని ఇవ్వను, కాబట్టి దయచేసి నన్ను క్షమించి నువ్వొచ్చి రథం మీద కూర్చుంటే కృష్ణ నేనెళ్ళి నా యుద్ధం చేస్తాను అని అర్జునుడు చెప్పగానే కృష్ణుడు ఒక్కసారిగా అటు తిరిగి, ఇప్పుడు కృష్ణుడికి క్రోధం వచ్చిందా అంటే ఒక చిరుమంద హాసంతో లెఫ్ట్కి తిరిగి భీష్ముడికి ఒక స్మైల్ ఇచ్చాడంట ఆయన. అంటే అంత వర్ణన చేశారు ఈ ఘటనని. అంటే ఏమిటంటే అక్కడ వాడేమో ఓవర్గా ధర్మం అనుకొని పేటరేగిపోతున్నాడు, ఇక్కడ వాడేమో భీష్ముడు నేను మా తాతని నిగ్రహిస్తానంటున్నాడే తప్ప మా తాతని సంహరిస్తానని చెప్పట్లేదు ఇక్కడ అర్జునుడు. అక్కడేమో యుధిష్ఠిరుడు గుండెలు బాదుకు ఏడుస్తున్నాడు, నేను అర్జునుడిని నమ్ముకొని యుద్ధానికి వస్తే వీడు చేసిన యుద్ధమేమీ లేదని. భీముడు కోపపడుతున్నాడు, వీడెక్కడ దొరికాడు రా నాయన, పైకి పోయి ఆ దేవతల దగ్గర కాలకేయుల మీద, నివాత కౌచల మీద యుద్ధం చేశాడంటాడు. ఆ యుద్ధం మనం చూడలేదు, ఇక్కడేమో వీడేమో యుద్ధం చేయట్లేదు. ఇదేం దరిద్రం రా బాబు అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ దాంట్లో అనుకునేసరికి ఇప్పుడు ఇక అర్జునుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని అతను సెన్సెస్ అన్నీ కూడా, అంటే ఒక తాబేలు తన యొక్క బహిర్ముఖంగా ఉన్న తన కాళ్ళని లోపలుగా తీసుకున్నట్టుగా తన తలని, తన పంచేంద్రియములను ఆయన లోపలికి తీసుకొని ఒక్కసారిగా మనస్సుని నిగ్రహించుకొని, అసల ముందు నిలబడ్డవాడు మా తాత, ముందు నిలబడ్డవాడు నా గురువు అనే ఈ దేహ సంబంధాలను పక్కన పెట్టి ఇక ఆత్మ సంబంధమైన శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత, శ్రీకృష్ణుడు కోపపడ్డ కోపానికి ఒక అర్థం ఉంటుందని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని వచ్చి తన రథం మీద నిలబడ్డాడు అర్జునుడు. ఇది చూసిన దుర్యోధనుడు, వామ్మో ఇప్పుడు వీడేం బీభత్సం చేస్తాడో ఈ క్లాసుకి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తాత నిలబడతాడా లేదా
అసలు నా తాత ఇప్పుడు ఏం చేస్తాడో అసలు దుర్యోధనుడికి అర్థం కాని అయోమయ గందరగోళ స్థితిలో దుర్యోధనుడు. కనీసం ఇప్పటికైనా అర్జునుడు వాడి యొక్క నైపుణ్యానికి తగ్గట్టుగా అర్జునుడు యుద్ధం చేస్తాడేమో అనే ఒక ఆశతో ధర్మరాజు భీముడు చూస్తుండగా ఇప్పుడు ఆ రథం మీద నిల్చొని మళ్ళీ ఒక్కసారిగా తన పాంచజన్యాన్ని పూరించాడు కృష్ణుడు. అంటే యుద్ధం హాల్ట్ అయింది. యుద్ధం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక అర్జునుడు ఒక్క నిమిషం రథం మీదకు ఎక్కి కళ్ళు మూసుకొని ఆయన చెప్పినట్టుగా కృష్ణ నీకు మళ్ళీ ఇలాంటి ఒక అవకాశాన్ని, నీకు శస్త్రం పట్టే అవకాశాన్ని ఇవ్వను, నన్ను క్షమించు అని చెప్పి ఇప్పుడు పాంచజన్యం పూరిస్తాడు శ్రీకృష్ణుడు. అటువైపు భీష్ముడు పూరిస్తాడు, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ పూరించి మళ్ళీ హాల్ట్ అయిపోయిన ఈ యుద్ధం ఒక్కసారిగా మళ్ళీ మొదలవుతుంది. ఇక సాత్యకి వెనక్కి తిరిగి చూసుకోగానే పారిపోతున్న పాండవ సైన్యం కూడా ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఇలాంటి ఒక పని చేశాడో వాళ్ళందరూ కూడా పునః ఉత్సాహితులై వాళ్ళందరూ కూడా యుద్ధంలోకి వచ్చారు. ఇక భీష్ముడు యథావిధిగా తన యొక్క బాణ పరంపర మొదలుపెట్టాడు. భీష్ముడు బాణ పరంపర మళ్ళీ మొదలుపెట్టాడని దుర్యోధనుడు మళ్ళీ ఆనందభరితుడై ఈ క్లాసు పీకినా కృష్ణుడు భీష్ముడేమీ తగ్గలేదు, భీష్ముడు మళ్ళీ తన యొక్క యుద్ధాన్ని తను పూర్తిగా చేస్తున్నాడు అని ఆనందపడి శల్యుడితో చెప్తున్నాడు. ఇప్పుడు అమ్మ మన తాతగారు ఏమీ ఎమోషనల్లీ లోన్ అవ్వలేదు, ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఆయన యొక్క పూర్వ తేజస్సుని తీసుకొని ఆయన యుద్ధం చేస్తున్నారు అని అన్న మరుక్షణం ఇప్పుడు భీష్ముడి నుంచి బాణాలొచ్చి అర్జునుడి మీద పడుతున్నాయి, కృష్ణుడి మీద పడుతున్నాయి. ఆయన మళ్ళీ కృష్ణుడు ఒక కవచంతో నిగ్రహిస్తున్నాడు, అర్జునుడు ఒక కవచంతో నిగ్రహిస్తున్నాడు. ఏమిటి ఇంకా అర్జునుడు ప్రతిస్పందించట్లేదని అందరూ ఆశ్చర్యంగా ద్రోణాచార్యుడు, భీష్మాచార్యులు, కృపాచార్యులు అందరూ చూస్తున్నారు. ఇంకా కళ్ళు మూసుకొని ఒక్కసారిగా కళ్ళు తెరిచి అర్జునుడు తన యొక్క ధనస్సు తీసి గాల్లోకి ఒక బాణం వేస్తాడు. ఎదుటివాడి మీద బాణం వేయాలి, గాల్లో బాణం వేశాడేమిటి అని అందరూ చూస్తుండగా ఆ బాణ వెనకాల ఒక గొప్ప అస్త్రం ఇప్పుడు ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడు మందలించాడో ఆయన లోపల అసలు ఆయన ఇంద్రతేజస్సు. అలాంటిది ఇంద్రుడు ఒక్కసారిగా లోపల షేక్ అయ్యాడు. ఇప్పుడు తన ధర్మాన్ని తను నిర్వర్తించాలి. కళ్ళు మూసుకొని మహేంద్రాస్త్రాన్ని మళ్ళీ ఒక బాణాన్ని తీసి ఆ బాణాన్ని కొడితే ఇప్పుడు చెప్తున్నాడు ఆపోజిట్గా ఉన్న కౌరవులకు, అటు చూడండి అని. ఒక్కసారిగా మహేంద్రాస్త్రం వెళ్ళి పైకి కొట్టిన బాణానికి బాణం తగిలి కొన్ని వేల బాణాలు పైనుంచి గాల్లోంచి కొన్ని కోట్ల బాణాలు వర్షం పడ్డట్టుగా బాణాలు పడుతున్నాయి. ఇక భీష్ముడికి అర్థమైపోయింది, అమ్మ మనవాడు గొప్ప అస్త్రమైన మహేంద్రాస్త్రం. ఆ మహేంద్రాస్త్రం ఎవరి దగ్గర ఉండదు, ఓన్లీ ఇంద్రుడి దగ్గర ఉంటుంది. ఇంద్రుడి దగ్గర ఉండే అస్త్రం. ఆ మహేంద్రాస్త్రం గొప్పతనం ఏంటంటే మాతలి రథం నడుపుతుండగా ఆ 10,000 గుర్రాలతో ఉన్న ఒక రథం మాతలి నడుపుతుండగా ఇంద్రుడి యొక్క రథసారథి మాతలి. ఇక ఎప్పుడూ కూడా భయంకరంగా రాక్షసులు బీభత్సం క్రియేట్ చేస్తున్నప్పుడు వేస్తాడు ఈ మహేంద్రాస్త్రాన్ని. అలాంటి ఒక మహేంద్రాస్త్రం వేయగానే పైనుంచి దేవతలు వాళ్ళ ఏరియల్ ఫ్లైట్స్లో చూస్తున్నారు. చూడగానే ఆ పైన ఉన్న బాణానికి తగిలిన ఈ మహేంద్రాస్త్రం ఒక అణువులుగా ఆ బాణం చిందరవిందరైపోయి, అంటే ఒక మైక్రో పార్టికల్స్గా బాణం పగిలి పైనుంచి ఇంకా ఒక వర్షం పడుతుంటున్నట్టుగా ఇక బాణాలు పడిపోతున్నాయి. ఆ బాణాలన్నీ భీష్ముడి వైపు, ద్రోణుడి వైపు, ఆ దుర్యోధనుడి వైపు, శల్యుడి వైపు పడిపోయి శల్యుడి గద పక్కనుంటే ఆ గద ముక్కలైపోయి ఒక్క నిమిషం కౌరవుల సేనకు అర్థం కాల. అసలు గాల్లోంచి బాణాలు, ఆకాశంలోంచి బాణాలు పడిపోతున్నాయి. బాణాల బదులు బాణాల వాన పడుతుంది. ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళింక దీన్ని నిగ్రహించలేక వాళ్ళందరూ కూడా బీభత్సంగా భయభ్రాంతులైపోయి ఒక్కొక్క కౌరవుడు ఆ కవచాల్ని అడ్డం పెట్టుకొని అందరూ కుక్కిన
పేనులాగా పడుంటే ఆ టక బాణాలు పడిపోతుంటే ఆ భీష్ముడు కూడా తన యొక్క కవచాన్ని అడ్డం పెట్టుకొని అలా నించుండిపోతే ఈ బాణాలు తగిలి 10,000 మంది సైనికులు, 700 ఏనుగులు, ఒక 3 జాతులకు చెందిన తెగలు కౌరవుల వైపు పోరాడుతున్న తెగలు. వాళ్ళెవరయ్యా అంటే మాలవుల తెగ, అది కాకుండా క్షుద్ర జాతికి చెందిన ఒక తెగ, అది కాకుండా సవ్వీరులనే ఒక 3 తెగలు. వీళ్ళందరూ ఎవరంటే సింధు రాజ్యం కింద బ్రతికే, అంటే జయద్రథుడు కింద బ్రతికే తెగలు ఈ 3. ఆ 3 తెగలలో ఈ మాలవి తెగ అనేది ఏ తెగ అంటే మాద్రి యొక్క పుట్టిల్లనమాట. మాద్రి అంటే మాద్రి యొక్క అమ్మగారిల్లు. అంటే మాద్రి యొక్క కొడుకు మద్రదేశానికి చెందిన ఆవిడ మాద్రి. ఆవిడ నకుల సహదేవులకు తల్లి. అక్కడ కొడుకే ఈ శల్యుడు. వాళ్ళ అమ్మగారిది మాలవి రాజ్యం. సో వాళ్ళు మాత్రమే కొంచెం మిగిలిపోగా మిగతా 2 తెగల వాళ్ళు కంప్లీట్లీ నాశనం అయిపోయారు ఈ మహేంద్రాయుధానికి. ఎప్పుడెప్పుడు ఈ మహేంద్రాయుధం ఆగుద్ది, ఎప్పుడు ఈ వాన పరంపర ఆగిపోతుందని భయపడి భీష్ముడు ఇంకా సూర్యుడి వైపు చూడటం మొదలుపెట్టాడు. ఎందుకంటే సూర్యాస్తమయం అయితే తప్ప ఇక ఈ యుద్ధం కాదని. ఎప్పుడైతే ఇక ఆ వాన వర్షం ఎలా అయితే పడిపోతుందో, ఒక కుంభవృష్టి, ఒక క్లౌడ్ బరస్ట్ అయితే ఎలా అయితే వర్షం పడుతుందో, అలా క్లౌడ్ బరస్ట్ ఆఫ్ యారోస్. ఆ క్లౌడ్ బరస్ట్ దేనికంటే యారోస్కి పైనుంచి టపటపట పడిపోతుంటే ఇక ఒక్క నిమిషం ఆ 10,000 వాలాలో 1,00,000 వాలానో ఒక 1 crore వాలా లాగా ఇది ఎప్పుడు అయిపోతుందిరా బాబు ఈ సౌండ్ అని చెప్పి అందరూ వాళ్ళ చెవులు మూసుకొని వాళ్ళ కవచాల్ని అడ్డం పెట్టుకొని నిలబడ్డ వాళ్ళకి ఒక్కసారిగా వాన ఆగింది. అదే టైంలో ఆ వర్షాల వాన ఆగింది. అదే టైంలో సూర్యాస్తమయం అయ్యింది. ఇప్పుడు ఇంకా ఇమీడియట్లీ భీష్ముడు తీసి తన యొక్క శంఖాన్ని పూరించి, నాయనా యుద్ధం అయిపోయింది, ఇక ఈ 4th డే, రోజుకి నేను బతికిపోయాను. ఈ రోజుకి బ్రతికిన వాళ్ళు హ్యాపీగా పండగ చేసుకోండి, 4వ రోజు యుద్ధంలో మళ్ళీ కలుద్దాం అని భీష్ముడు చెప్తూ, ఇంకా ఆయన మైండ్లో క్రోధంగా చూస్తున్న కృష్ణుడు ప్రతిమ మాత్రమే మిగులుతూ ఆయన దాన్ని మైండ్లో రిజిస్టర్ చేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ప్రీణయామో వాసుదేవం. హరే కృష్ణ. విన్నాం కదండి ఈరోజు ఎపిసోడ్లో ఎలా భీముడు తన పరాక్రమంతో ఒకే బాణంతో దుర్యోధుణ్ణి మూర్ఛపోయేలా చేశాడు. మూర్ఛపోయిన దుర్యోధుణ్ణి కాపాడుకుంటూ సారథి గరుడ వ్యూహం నుంచి బయటికి తీసుకెళ్లి సెన్సస్కి వచ్చిన దుర్యోధనుడు కౌరవులకి ఒక పెప్టాక్ ఇచ్చి లోపలికి తీసుకొస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్లో నాకు చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది కృష్ణ, భీష్మ, అర్జునుడి పాట. ఎలా కృష్ణుడు తన అస్త్రం శస్త్రం పట్టను అని చేసిన ప్రతిజ్ఞని భంగం చేసినప్పటికీ భక్తవాత్సల్యుడు అనేది ప్రూవ్ చేస్తున్నారిక్కడ. చక్రాన్ని తీసుకొని భీష్ముడు వైపుకి దూసుకొని వెళ్తున్నారు. భీష్ముడు చేసిన తప్పుని గుర్తు చేస్తున్నారు. అర్జునుడికి కూడా తన స్వధర్మం ఏంటి అని గుర్తు చేస్తున్నారు. ఈ పాయింట్ నాకైతే చాలా నచ్చింది. మీకు ఈ ఎపిసోడ్లో ఏం నచ్చింది, ఏం నేర్చుకున్నారు కామెంట్స్లో తెలియపరచండి. స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.